Very warm welcome to Chandras Engineering Tutorials. DSP course నుంచి Decimation in Frequency, Fast Fourier Transforms, DIF FFT. చాలా ఇంపార్టెంట్. కొంచెం కాంప్లెక్స్ కంప్యూట్ చేసే దాంట్లో కొంచెం కాంప్లెక్సిటీ ఉంది. లెట్స్ సాల్వ్ ఇట్. రైట్. సో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ డెఫినేషన్ ఫర్ డిఎఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ డిఎఫ్టీ? ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్తారు. ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ద ట్విడిల్ ఫ్యాక్టర్ e raised to minus j 2 pi n k by n కదా. అండ్ ఎన్కేలు ఎక్కడి నుంచి ఎక్కడికి రన్ అవుతుందండి? సమేషన్ ఫర్ ఎన్ విల్ బి ఫ్రమ్ 0 to n-1 అండ్ కే కూడా కే ఆల్సో ఇక్కడ ఉన్న కే ఆల్సో విల్ బి రన్నింగ్ ఫ్రమ్ 0 1 to n-1 అని చెప్తారు కదా. అండ్ నౌ దిస్ వన్ విల్ బి x of k. ఓకే గైస్, ఇక్కడ ఈ డిఐఎఫ్ డెసిమేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎఫ్టీ ఇవాల్యుయేట్ చేసే క్రమంలో మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అంటే జరుగుతున్న ఈ కాంపిటీషన్లో జరుగుతున్న చేంజెస్ని కొంచెం గమనిస్తుండాలి. హియర్ ఇక్కడ ఎన్ ఉంది కదా, సేమ్ ఎన్ ఇక్కడ ఉన్నట్లయితేనే వీ కెన్ క్లోజ్ ఇట్ టు ఎక్స్ ఆఫ్ కే. ఇది వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఆ కాంపిటీషనల్ దగ్గర ఎక్కడో చోట చిన్న చిన్న చేంజెస్ జరుగుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఎన్ ఉండి ద సేమ్ ఎన్ మనకి ఇక్కడ అపియర్ అవ్వాలి. ఇక్కడ n/4 ఉంటే ఇక్కడ కూడా n/4, అలాగా n/2, ఇక్కడ n/2 ఉండి ఇక్కడ కూడా n/2 ఉన్నప్పుడే వీ కెన్ క్లోజ్ దిస్ టువర్డ్ ఎక్స్ ఆఫ్ కే. అది n కావచ్చు, n/2 కావచ్చు, n/4. ఇక్కడ n ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంది. సో దిస్ కుడ్ బి మీనింగ్ఫుల్. అండ్ ఇంకొకటి ఎస్పెషలీ ఇది డిఐఎఫ్ ఎఫ్ఎఫ్టీ వాల్యూ చేసేటప్పుడు, ఐ మీన్ ఎక్స్ ఆఫ్ కే డిఎఫ్టీ విల్ బి రన్నింగ్ ఫ్రమ్ n = 0. ఇది చాలా అది రెడ్డింగ్తో ఇవాల్యుయేట్ చేస్తున్నాను. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో n షుడ్ బి రన్నింగ్ ఫ్రమ్ 0 to n-1, n/2 -1, n/4 -1, n = 0తో ఈ సమ్మేషన్ n = 0తో స్టార్ట్ అయితేనే అది మీనింగ్ఫుల్ డిఎఫ్టీ దాట్ కెన్ బి క్లోజ్ టు దిస్ వన్. రైట్, ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ అంటే మోడిఫికేషన్ జరుగుతుంటాయి. ఓకే, ఇక్కడ n = 0 లేదు, నేను అక్కడికి మార్చుకోవాలి అలా అనుకొని చెప్పి, అండ్ ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ కూడా అదే అపియర్ అవ్వాలి. అప్పుడే ఇది క్లోజ్ చేయొచ్చు. మనం అంటే ఈ ఇచ్చిన ఎక్స్ ఆఫ్ ఎన్కి డిఎఫ్టీ అది అని చెప్పొచ్చు. రైట్, సో ఈ కేసులో గైజ్ n = 8కి వాల్యుయేట్ చేసేస్తే కొంచెము స్పీడ్గా వెళ్తున్నా కూడా కొంచెం అర్థమవుతుంది. సో ఇక్కడ కంప్లీట్ ఇప్పుడు చేయబోయేది అంతా కూడా n = 8 పాయింట్ డిఎఫ్టీకి. రిమెంబర్, కీప్ దాట్ ఇన్ మైండ్. n = 8. రైట్, ఎక్కడ n ఉంటే దట్ విల్ బి ప్లగ్డ్ ఇన్ విత్ 8. అది n/2, n/4 అలా రకరకాలుగా డెసిమేట్ అవుతూ ఉంటుంది. సో రిమెంబర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ n = 8 అయినప్పుడు k విల్ బి రన్నింగ్ ఫ్రమ్ 0 to 7. ఇక్కడ కూడా ది స్మాల్ n విల్ బి రన్నింగ్ ఫ్రమ్ 0 to 7 కదా. రైట్, ఎక్స్పర్ట్స్ ఏం సజెస్ట్ చేస్తారంటే ఇక్కడే ఇప్పుడు ఈ సీక్వెన్స్ని రెండుగా విడగొట్టుకోండి అని చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది విడగొట్టాలి కదా, n = 0, n = 1, n = 2 ప్లస్ n = 3 ప్లస్. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే n ఎక్కడి నుంచి ఎక్కడికండి? n = 0, n = 8 అయినప్పుడు 1 2 3 4 5 6 7 వరకు కదా. సో డిఐఎఫ్లో మనం ఏం చేస్తామంటే గైస్ రిమెంబర్, డిఐటీలో నా ప్రీవియస్ వీడియోలో డిఐటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ ఈవెన్ శాంపుల్స్ని తీసుకున్నాం కదా, ఈవెన్ అండ్ ఆడ్గా సపరేట్ చేసుకున్నాం. అక్కడ ఈ కేసులో ఇదిగోండి, ఇది మొత్తం ఒక కొత్త సీక్వెన్స్ లాగా తీసుకోవాలి. అండ్ ఇదొక కొత్త సీక్వెన్స్. రెండు ఈ 8 పాయింట్ ఏదైతే ఉందో సీక్వెన్స్ 1, సీక్వెన్స్ 2 కింద విడగొట్టుకోవాలి. ఓకే, సో అలా విడగొట్టుకున్నప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు అంటే సమ్మేషన్ n = 0 to ఇక్కడ నుంచి ఇదండి n = 8 అయినప్పుడు ఈ లాస్ట్ ఏమవుతుంది? n/2 -1. n/2 ఎంత? 4 -1 3. ఇదిగోండి అది వచ్చేసింది. రైట్, విచ్ ఇస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్. ఇది విడగొట్టుకుంటాను, రెండు సీక్వెన్స్ కింద డెసిమేట్ చేసుకుంటున్నాను. ఎక్స్ ఆఫ్ ఎన్ e raised to -j 2 pi nk
బై ఎన్. ఇక్కడ ఏం జరగలేదు, నేను జస్ట్ విడగొట్టుకుంటున్నాను అంతే. ప్లస్ ఇది 3 వరకు. నెక్స్ట్ వచ్చేసి 4 కదా, అది ఎలా రాస్తాము? సమ్మేషన్ n ఈక్వల్ టు n బై 2 4 to n minus 1 x of n e raised to minus j 2 pi nk by n. ఇది వచ్చేసి ఫార్ములా దగ్గర నుంచి, అందులో ఏం తేడా లేదు గైస్. ఇది ఓకే, ఇది కూడా నాట్ ఓకే. ఇది ఇంకా కంప్లీట్గా మనం క్లోజ్ చేయలేము, అంటే విడగొట్టుకున్నాం. బట్ ఒక ఇది ఎన్లోనే ఉంది కదా, ఇది కేలోకి మార్చుకోలేము. ఎందుకంటే ఇందాక అన్నట్టు ఇదిగోండి, ఇక్కడ ఇక్కడ n ఉండాలి, ఇక్కడ n/2 ఉంది, ఇక్కడ కూడా n/2 వచ్చేదాకా మనం ఏదో చేసుకుంటూ మార్పులు చేసుకుంటూ రావాలి. దాట్స్ ఓకే. ఈ సమ్మేషన్ చూడండి, ఇక్కడ n ఈక్వల్ టు, ఇక్కడ ఇందాక ఏమనుకున్నాము, డిఎఫ్టీలో n ఈక్వల్ టు 0 స్టార్ట్ అవుతుంది కదా, n ఈక్వల్ టు ఇది ఉంది, ఇట్స్ నాట్ 0. సో మోడిఫికేషన్ ఎలా జరగాలంటే ఇక్కడికి ఇక్కడికి వచ్చేసేయాలి. n/2 ఉంది కదా, ఇక్కడ నాకు n/2 రావాలి. అండ్ ఇది కూడా n ఈక్వల్ టు నాకు కొత్త సీక్వెన్స్ కావాలి. అది ఎలా రాసుకోవచ్చు అంటే గైస్, అసలు పాయింట్ ఇక్కడ ఉంది. జనరల్గా అది మనం ఇవ్వలేదు, అక్కడ ఏ టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వలేదు, మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, రైట్? సో ఇందులో ఏం చేంజ్ లేదు. ఇందులో గైస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n/2 minus 1 x of n e raised to minus j 2 pi nk by n. ఇది ఓకే. ఈ సీక్వెన్స్ ఎలా రాసుకోవచ్చు అంటే సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n/2 minus 1 x of, గైస్ ఇక్కడ నేను ఆగాలి, ఇక్కడ పాజ్ ఇచ్చి నేను అక్కడికి మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ చాలా విడమర్చి చెప్తే కానీ ఈ స్టెప్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చిందో కొంచెం గ్యాప్ ఉంది, అర్థం కాదు, రైట్? అందుకనే నేను ఇక్కడ ఆపుతున్నాను. గైస్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఇదిగోండి, ఇది కంప్లీట్గా ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కొత్త సీక్వెన్స్ లాగా తీసేసుకుంటారు, రైట్? కొత్త సీక్వెన్స్ అంటే నాకు n ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు కొత్త సీక్వెన్స్ 2 3 కావాలి. అదే n ఈక్వల్ టు 0, ఓకే, n ఈక్వల్ టు 0, n/2 minus 1 అంటే n/2 ఇట్స్ 4 minus 1 3, ఇది నాకు వచ్చేసింది, ఓకే. కానీ ఇక్కడ ఏదైతే ఉందో అది మార్చకూడదు, ఐ షుడ్ నాట్ చేంజ్ దాట్. ఇనిషియల్గా ఏంటిది, ఇక్కడ x0 ఉంది, ఇక్కడ x1 ఉంది, ఇక్కడ x3, అలాగా గైస్. ఇక్కడ ఇలా తీసుకుంటే ఇది కాకుండా, కొత్త సీక్వెన్స్ కాకుండా ఫస్ట్ సీక్వెన్స్ ఇక్కడ ఏం రావాలి, x4 రావాలి, తర్వాత x5 రావాలి, తర్వాత x6 రావాలి, తర్వాత x7 రావాలి, రైట్? సో మనకు సమ్మేషన్ మార్చుకోవచ్చు, కానీ నాకు ఇదే ఉండాలి. నాకు 8 పాయింట్ డిఎఫ్టీ వాల్యూ చేయమన్నప్పుడు నాకు x0, x1, x2 ఎక్సెట్రా x7 ఉంటుంది, రైట్? ఈ సమ్మేషన్ మార్చుకోవచ్చు, కానీ కండిషన్స్ అప్లై. ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్ n0 పెట్టుకున్నప్పుడు నాకు ఇదిగో కొత్త సీక్వెన్స్ n0 సబ్స్టిట్యూట్, n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు నాకు x4 రావాలి ఇక్కడ నాకు. ఐ రిపీట్, ఇదే ఇంపార్టెంట్, ఇదే కీ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు ఈ డెరివేషన్కి. డిఐఎఫ్ F50లో ఇదే కీ రోల్. ఇదే సేమ్ ఏదైతే ఇలా విడగొట్టుకుంటూ వెళ్తున్నామో ఇదే సేమ్ కాంపిటీషన్, ఇదే సేమ్ ఇటరేషన్ మనం 2-3 సార్లు చేస్తాం, అప్పుడు అయిపోతుంది. మనకు కావాల్సిన డిఐఎఫ్ F50 దేనికోసం అయితే వెతుకుతున్నామో అది వచ్చేస్తుంది, రైట్? ఇక్కడ ఐ రిపీట్, n ఈక్వల్ టు, ఓకే, ఇలా ఉంది కదా, ఇది మీనింగ్లెస్ అనమాట. n ఈక్వల్ టు n/2 అంటే 4 to 7, అది మీనింగ్లెస్, అది డిఎఫ్టీ కాదు, అది ఇలా మొత్తం ఉంది, అది x లాగా రాసుకోవచ్చు అని చెప్పి ఇది మనం క్లోజ్ చేయడానికి లేదు, రైట్? మనం అలా మార్చుకోవాల్సి ఉంది. సో n ఈక్వల్ టు 0 to n/2 minus 1, ఇది ఓకే. బట్ n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు x4 అక్కడ అప్పేర్ అవ్వాలి. అలాగే n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ నాకు x5 కనిపించాలి, రైట్? ఇక్కడే కాకుండా నాకు ఇక్కడ కూడా కనిపిస్తూ ఉండాలి. ఏంటి, n ఈక్వల్ టు 0, ఓకే, n ఈక్వల్ టు 0 నేను సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఇక్కడ x4 కనిపించాలి, నాకు ఈ n దగ్గర కూడా 4 కనిపించాలి. అలాగే n ఈక్వల్ టు, ఇక్కడ కొత్త సీక్వెన్స్ n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈక్వేషన్లో ఎక్కడైతే స్మాల్ n ఉందో అది ఎంతో n ఈక్వల్ టు 3తో సబ్స్టిట్యూట్ చేస్తాను. కానీ నాకు అక్కడ ఏం జరగాలి, ఇక్కడ నాకు ఈక్వేషన్ ఎలా ఉండాలి, n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేసుకున్నా కానీ
n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేసినా కానీ నాకు ఇక్కడ ఏదైతే ఉందో అది x(7) ఇంటూ నాకు ఇక్కడ ఈ n దగ్గర కూడా నాకు 7 కనిపించాలి. దాట్స్ ద పాయింట్ ఓవర్ హియర్, రైట్? సో అందుకనే ఇది ఓకే, n ఈక్వల్ టు 0 టు ఇది ఓకే. బట్ ఇక్కడ చిన్న ఈ బ్రాకెట్లో చిన్న మోడిఫికేషన్ చేస్తే మనకు ఈ రిక్వైర్మెంట్ మీట్ అయిపోతుంది. ఏ రిక్వైర్మెంట్ అది, ఏ కండిషన్స్ అప్లై? n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు x(4) రావాలి. n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు x(5) కనిపించాలి. అలాగే ఈ పైన కూడా నాకు 5 కనిపించాలి, రైట్? సో ఆ కేసులో నేను ఏం రాసుకుంటానంటే n ప్లస్ n/4 రాసుకుంటే నాకు ఆ రిక్వైర్మెంట్ నాకు సారీ n/2 అప్పుడే ఇంకా రాలేదు, n/4 దాకా వెళ్ళలేదు. ఇట్స్ n/2. వెరీ సారీ, రైట్? ఈ డిస్కషన్లో పడి మర్చిపోయాను. n/2 రాసుకుంటాను. ఇక్కడ కూడా e⁻j2π నాకు n కాదు, n ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు n అక్కడ 4 నాకు కనిపించాలి. కాబట్టి నేను ఏం రాసుకుంటానంటే ఇక్కడ కూడా n ప్లస్ n/2 ఇంటూ k హోల్ బై క్యాపిటల్ N, అదే n పాయింట్ ఏదైతే ఉందో, రైట్? ఇది సీక్రెట్ అనమాట. అక్కడ అది ఇవ్వరు, మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేయండి. n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ 0 అయిపోతుంది. n/2 ఏంటి? n ఈక్వల్ టు 8, మరి 4 వచ్చింది కదా. ఇక్కడ కూడా n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే n ఈక్వల్ టు 4 నాకు అది మీట్ అయిపోయింది. n ఈక్వల్ టు 2 ఏం జరగాలి? నాకు n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 ప్లస్ 4 6. ఇది కూడా నాకు n ఈక్వల్ టు 2 దగ్గర నాకు x(6) కనిపించింది. ఇక్కడ కూడా n ఈక్వల్ టు 2 ప్లస్ 4 6 నాకు కనిపిస్తుంది. అది సీక్రెట్ అనమాట. తర్వాత గైజ్ ఇక్కడ ఇది మనం ట్విడిల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది మనము సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. అంటే ఒక 2 స్టెప్స్ వరకు దీన్ని టచ్ దీన్ని ఇంకేం మనం ఏం చేయలేము ఫర్ ద టైమ్ బీయింగ్. ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్ చేసుకుని అప్పుడు క్లోజ్ చేసుకుంటూ వస్తాము. సో నేను ట్విడిల్ ఫ్యాక్టర్ని పక్కన సింప్లిఫై చేసి కింద ఈక్వేషన్ వేసేస్తాను, రైట్? సి వాచ్ కేర్ఫుల్. యాక్చువల్గా ఇది వేసి ఇది కూడా మళ్ళీ ఇక్కడ రిపీట్ చేసి అప్పుడు అది వద్దు. ఇక్కడ మోడిఫికేషన్ వరకు మాత్రం ఇదే ట్విడిల్ ఫ్యాక్టరే. గైస్ ఇక్కడే నేను ఎందుకు ఆగిపోయానంటే సేమ్ ఇదే ఆపరేషన్ 2 సార్లు చేయాల్సి ఉంటుంది. మనం ఫైనల్కి వెళ్ళిపోతాం, రైట్? సో ఇదిగోండి ఇక్కడ ట్విడిల్ ఫ్యాక్టర్ ఏముంది ఇక్కడ, వాచ్ కేర్ఫుల్లీ. ఇట్స్ e⁻j2π n ప్లేస్లో ఏం పెట్టుకున్నాము? n ప్లస్ n/2 ఇంటూ k హోల్ బై n కదా. పవర్ యాడ్ అయి ఉంది కాబట్టి బేసెస్ మల్టిప్లై అవ్వాలి కదా. విడగొట్టేసుకుంటే ఇది ఇంటూ ఇది కదా. ఎలా రాసుకుంటాం? దిస్ విల్ బీ ఈక్వల్ టు e⁻j2π, రైట్? 2πn ఇంటూ k బై n. ఓకే, యా, -j2πn ఇంటూ k బై n. దాట్స్ ఫైన్. ఇంకొకటి ఇంటూ -j2π ఇంటూ ఇది n/2 ఇంటూ k బై ఇది n. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. e⁻j2π ఇంటూ ఇది సెకండ్ టైం ఇది అంటే n/2 ఇంటూ n/2 ఇంటూ k ఇక్కడ వచ్చింది. ఈ కింద ఉన్న n ఇక్కడ వచ్చేసింది, రైట్? ఇక్కడ కొన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇదిగోండి ఈ n పోతుంది కదా, పైన కింద ఉన్న n పోతుంది. అండ్ ఈ న్యూమరేటర్లో డినామినేటర్లో 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది జాగ్రత్తగా గమనించండి. e⁻j/k మిగిలింది, రైట్? అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది ఎప్పుడు కూడా -1. అంటే యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం e⁻j/ని cos π -j sin π లాగా రాస్తారు. cos π ఆడ్ π ఎప్పుడు కూడా -1. ఇది sin π ఇట్స్ 0. సో cos π ఈక్వల్ టు -1. ఇది ఈ మొత్తాన్ని ఎలా రాయొచ్చు అంటే -1 పైన ఉన్న k యాజ్ ఇట్ ఈస్, రైట్ గైస్? అంటే చూడండి ఈ మొత్తము ఈ సింప్లిఫికేషన్, రైట్? అది మళ్ళీ నేను ఇక్కడ రాస్తున్నా, రైట్? ఇవంతా రిపీట్ చేసుకొని నో చేంజ్ ఓవర్ హియర్. ఇదిగోండి ఇక్కడ x of k ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు n
బై 2 మైనస్ 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. గైస్ ఇక్కడే సింప్లిఫికేషన్ అండి. ఇక్కడ ఒక జాగ్రత్తగా గమనించండి. ఇదిగో ఇక్కడ సమ్మేషన్ ఉంది, ఇక్కడ కూడా సమ్మేషన్ ఉంది. సో అది కామన్ తీసేసేయచ్చు, రైట్? చూడండి సమ్మేషన్ ఎన్ని అంటే ఒక స్టెప్ తగ్గిపోతుంది, మనకి ఈజీ అయిపోతుంది. కొంచెం ఇక్కడ దాకా వచ్చారంటే ఈ మాత్రం అర్థం కాకుండా అయితే ఉండదు. సో హియర్ ఇక్కడ సమ్మేషన్ సేమ్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు n/2 n సేమ్, అది తీసేసేయచ్చు. ఓకే, సో క్లోజింగ్ ద బ్రాకెట్ ఓవర్ హియర్. అప్పుడు ఇంకొకటి కూడా కామన్ తీయచ్చు. ఇంకోటి ఏం కామన్ తీయచ్చు కైజా? ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది, ఇది ఉంది, రైట్? అది కంప్లీట్గా ఇచ్చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు e రైజ్ టు మైనస్ j 2π nk/n కదా, రైట్? ఇది కూడా ఉంది అండ్ ఇది ఉంది. సో ఆ రకంగా ఇది ఇక్కడ నుంచి ఇది కూడా కామన్గా తీసేసేయచ్చు, రైట్? e రైజ్ టు మైనస్ j 2π nk/n కూడా కామన్ తీసేసేయచ్చు. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ఫస్ట్ టర్మ్ నుంచి సమ్మేషన్ తీసేసాను, ఈ రైజ్ టు మైనస్ j ఇది కూడా తీసేసాను, ఇక్కడ నుంచి ఇది కూడా తీసేసాను, ఇది కూడా తీసేసాను, సారీ ఇది తీసేసాను, ఇది కదా సింప్లిఫికేషన్, ఇది తీసేసాను, ఇది ఇంకా మిగిలింది. సో ఇక్కడ ఏం మిగిలింది? x ఆఫ్ n, రైట్? ప్లస్ ఇది పోయింది కదా బయటికి, ప్లస్ ఇది ఉంది -1 రైజ్ టు k ఉంది. ఇక్కడ ఏం మిగిలింది? సమ్మేషన్ బయటికి పోయింది, ఈ ట్విడిల్ ఫ్యాక్టర్లో ఇది బయటికి పోయింది, ఇది వచ్చేసింది, అండ్ x ఆఫ్ n ప్లస్ n/2 మాత్రమే మిగిలింది. గైజ్ ఒకసారి చూడండి, నేను ఈ సింప్లిఫికేషన్ అంతా నాగూర్ఖని చూసి ఫాలో అయ్యి చేస్తున్నాను, ఈజీగా ఇచ్చేస్తాడు. అది కొంచెం స్టెప్ వైజ్ కొంచెం క్లియర్గా ఉంది. దిస్ వన్ ఇది మీకు కనబడుతూ ఉంటుంది, రైట్? x ఆఫ్ k ఈక్వల్ టు సమ్మేషన్. గైస్ డన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి k మీద ఆపరేషన్ జరుగుతుంది. డెసిమేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ కదా, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది? n అనేది టైమ్, n అనేది వాడు ఇచ్చే కాన్స్టెంట్ వాల్యూ, n 8 6 ఎక్సెట్రా, సారీ 6 కూడా ఇస్తాడు, 8 4 8 ఎక్సెట్రా 16 కదా. సో k అనేది మనకు ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్. దాని మీద ఇప్పుడు ఇక్కడ నుంచి సాగదీసి ఎగ్గొట్టి ఏదో చేసుకుంటాం, రైట్? సో అండ్ రిమెంబర్ k ఈక్వల్ టు 0 టు, వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను, మిస్ అవ్వకూడదు, చాలా కొంచెం ఇటరేషన్ కొంత కంగాలుగా ఉంటుంది. k ఈక్వల్ టు 0 1 2 3 4 5 6 7 కదా, k ఈక్వల్ టు అప్పుడు x ఆఫ్ 0 x ఆఫ్ 1 క్యాపిటల్ x ఆఫ్ 0 క్యాపిటల్ x ఆఫ్ 1 ఎక్సెట్రా వస్తుంది కదా, రైట్? ఎక్స్పర్ట్ ఏం సజెస్ట్ చేస్తారంటే ఇది x ఆఫ్ k కదా, x ఆఫ్ k ఎక్కడ నుంచి 0 నుంచి 7 వరకు ఉంది, రైట్? సో ఆ 0 నుంచి 7 వరకు ఈ శాంపిల్స్ నుంచి ఈవెన్ సపరేట్ చేయండి, ఆడ్ సపరేట్ చేయండి అని చెప్పి ఎక్స్పర్ట్ సజెషన్. కంప్యూటేషన్ ఈజీగా ఉండాలంటే ఇక్కడే ఈవెన్ సపరేట్ చేసేయండి, ఆడ్. ఈవెన్ ఎప్పుడు ఈవెన్ శాంపిల్స్ని పిక్ ఎట్లా చేయాలండి? ఈవెన్ శాంపిల్ని అంటే కేని k మీద ఫోకస్ చేసినప్పుడు k ఈవెన్ ఎలా అవుతుంది అంటే ఈక్వేషన్ మొత్తంలో ఎక్కడెక్కడైతే k ఉందో అది గనక మనము k ఈక్వల్ టు 2kతో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనము ఈవెన్ శాంపిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసినట్టు, రైట్? సో ఆ రకంగా k ఈక్వల్ టు ఈ x ఆఫ్ ఈక్వేషన్ మొత్తంలో x ఆఫ్ ఏమది హియర్ గైస్, ఇక్కడ x ఆఫ్ 2k విల్ బీ ఈక్వల్ టు 2k. x ఆఫ్ k ఈక్వల్ టు 2k అయితే డెఫినెట్గా ఇంకా ఈవెన్ తీసుకున్నట్టు. k ఈక్వల్ టు 0 అప్పుడు మళ్ళీ k ఈక్వల్ టు 0 నుంచి మొదలవుతుంది. k ఈక్వల్ టు 0 డన్, k ఈక్వల్ టు 0 ఇట్స్ 0, రైట్? k ఈక్వల్ టు 1 into 2 it's a 2, k equal to 2 into 2 it's a 4, k equal to 2 into 3 it's a 6. అలాగే ఈవెన్ మాత్రమే మనం పిక్ చేస్తున్నట్టు k ఈక్వల్ టు 2k చేసుకుంటే, రైట్? సో ఎక్కడైతే k ఉందో అక్కడ మాత్రమే నేను ఈ 2kతో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. సో హియర్ ఈ కేసులో సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు n/2 మైనస్. సో ఇక్కడ ఇది కామన్ తీసేసాము అండ్ ఇది క్లోజ్ చేస్తున్నాము. అండ్ ఎప్పుడైతే k ఈక్వల్ టు ఈవెన్ అవుతుందో గైస్ ఇక్కడ మనం ఫోకస్ చేయాలి. ఓకే, ఇట్స్ ఈవెన్. సో ఇక్కడ నో మోర్ నెగటివ్ ఏమి ఉండదు. k ఈక్వల్ టు ఈవెన్ 2 అనుకుందాం, -1 into -1 అది పాజిటివ్. సో ఆ రకంగా ఇక్కడ నెగటివ్ ఇంకా ఉండదు. వీ హ్యావ్
ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఈ నెగిటివ్ ఇంక ఉండదు, ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ బై 2. ఇక్కడ వచ్చేసి ఈ కే ప్లస్లో 2k సబ్స్టిట్యూట్ చేయాలి కదా, e రైజ్ టు మైనస్ జే 2π. గైస్ ఇక్కడే కొంచెము నేను ఇంకా నెక్స్ట్ స్టెప్ వేయను, ఇక్కడే అర్థం చేసేసుకోండి. ఎన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఈ 2k ఉంది కదా, k ఇక్కడే రాసుకొని ఇక్కడ ఉన్న 2 ఇక్కడికి వచ్చేసరికి 1/2 అని రాసుకుంటాం కదా, పైన ఉన్న ఇక్కడ 1/2 అని రాస్తే ఇక్కడ ఏదైతే కింద ఉందో అది వెనక్కి వెళ్ళిపోతుంది కదా, రివర్స్లో ఇక్కడ ఉన్నది 1/2 అని చెప్పి రాసుకుంటాం. సో ఆ రకంగా ఇట్స్ n/2 అని చెప్పి రాసుకోవచ్చు. ఏది k ఈక్వల్ టు 2k అని సబ్స్టిట్యూట్ చేయాలి కదా, ఆ 2 కిందకు వచ్చేసింది. ఈ 2 ఉందండి రైట్, ఈ 2 ఫ్రమ్ ద బిగినింగ్, ఇది 2 k ఈక్వల్ టు 2k పెట్టుకున్నది, ఆ k అక్కడే ఉంది, ఇక్కడ 2 ఏదైతే ఉందో అది 1/2 అని చెప్పి రాసుకోవచ్చు. ఆ రకంగా n/2 అయింది. గైస్ ఈ మొత్తం అంతా ఇప్పుడు ఒక లాగ్ క్లోజ్ చేయొచ్చు. ఈ మొత్తం అంతా కూడా ఈ మొత్తం అంతా గైజ్ ఇది ఏదైతే ఉందో ఇట్స్ కొత్త సీక్వెన్స్ అని కొత్త నొటేషన్, సమ్ నొటేషన్. ఇంకా ఎన్లో ఉంది కాబట్టి g1 ఆఫ్ ఎన్, ఈ మొత్తం g1 ఆఫ్ ఎన్ అని చెప్పి రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఇటేపుల్ n ఈక్వల్ టు 0 టు n/2 మైనస్ 1 ఇంటూ e రైజ్ టు మైనస్ j 2π nk బై n/2. గైస్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నా ఇదిగో ఇక వచ్చేసింది మనం ఏదైతే వెతుక్కుంటున్నామో. ఇందాక స్టార్టింగ్లో ఏమన్నాను, ఇక్కడ ఎన్ని ఉండి ఇక్కడ ఎన్ని ఉంటే దాట్ కెన్ బి క్లోజ్డ్ టు దిస్ అనుకున్నాను కదా, ఎక్స్ ఆఫ్ ఎన్ మల్టిప్లైడ్ విత్ దిస్, ఇక్కడ ఎన్ని, ఇక్కడ ఈ స్టార్టింగ్ విత్ 0, ఇక్కడ ఎన్ని ఉంటే అదే రిక్వైర్మెంట్ ఇక్కడ మీట్ అయింది చూసారా, n ఈక్వల్ టు 0 n/2 అండ్ n/2. ఇప్పుడు ఇది ఎలా క్లోజ్ చేసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని ఎక్స్ ఆఫ్ ఎన్ అయితే క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే అని రాసుకుంటాం కదా, ఇది g1 ఆఫ్ కే అని చెప్పి రాసుకుంటాం. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఆఫ్ కే, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మళ్ళీ ఇదే అక్కడ రిపీట్ చేస్తున్నాను, ఎక్స్ ఆఫ్ 2k. ఓకే, ఎక్స్ ఆఫ్ 2k. గైస్ అయిపోలేదు, ఇదిగోండి ఇది ఈ హెల్ప్తో మనం బటర్ఫ్లై డయాగ్రామ్ గీయాల్సిన దానికి ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ వస్తుంది, చాలా 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 ఇంపార్టెంట్. ఎలా అయితే ఇక్కడ స్ప్లిట్టింగ్ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఒకసారి ఈ కే ఎక్కడి నుంచి ఎక్కడికండి, ఇట్స్ లెట్స్ సి జీ ఈ కే ఇక్కడ కే ఉంది కదా, సో g1 ఆఫ్ కే అనుకుందాం. g1 ఆఫ్ కే ఈక్వల్ టు 0 అనుకుందాం. g1 ఆఫ్ 0 దేనికి ఈక్వాలెంట్, ఎక్స్ ఆఫ్ 0 అంటే k ఈక్వల్ టు 0 కదా, 0 into 2 ఇట్స్ 0, ఇట్స్ ఓకే. k ఈక్వల్ టు 1 అనుకుందాం. g1 ఆఫ్ 1 k ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో ఇట్ షుడ్ బి 2 into 1 ఎక్స్ ఆఫ్ 2. ఓకే, అలాగా k ఈక్వల్ టు 2 g1 ఆఫ్ 2 అని అనుకుందాం. g1 ఆఫ్ 2, సో ఎక్స్ ఆఫ్ 2 into 2 ఇట్స్ 4. ఓకే, సో g1 ఆఫ్ 3 ఎక్స్ ఆఫ్ 2 into 3 ఇట్స్ 6. గైస్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ రిలేషన్షిప్. ఇక్కడతో మనకు సింప్లిఫై అయిపోతుంది. ఆ బటర్ఫ్లై డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇది తెలిస్తేనే, ఇది అర్థం చేసుకొని ఇక్కడ చేరగలిగితేనే మనకు అది ఈజీ అయిపోతుంది. ఇంకొకటి g1 ఆఫ్ 4 ఎందుకు వెళ్తామండి, g1 ఆఫ్ 4 ఆపరా, g1 ఆఫ్ 4 8 అవుతుంది. ఎక్స్ ఆఫ్ 8 మనకు లేదు కదా, ఎక్స్ ఆఫ్ 6 వరకే కదా, ఎక్స్ ఆఫ్ 6 ఇంకోటి ఎక్స్ ఆఫ్ 7 ఇంకొకటి k ఈక్వల్ టు ఆడ్ పెట్టుకుంటే మనకు ఆ సీక్వెన్స్ వచ్చేస్తుంది. రైట్, సో మేక్ ఏ నోట్, ఇంతవరకే. హలో, g1 ఆఫ్ 4 అది ఉండదండి, పిచ్చండి అక్కడ దాకా వెళ్తే. g1 ఆఫ్ 3 విచ్ గివ్స్ అస్ ఎక్స్ ఆఫ్ 6. సో n ఈక్వల్ టు 8, ఇదంతా కూడా n ఈక్వల్ టు 8k అంటే ఎక్స్ ఆఫ్ 7, ఇది ఎక్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ ఆఫ్ 7, దీనికి కరస్పాండింగ్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 7 ఉంటుంది అంతే, దానికి మించి వెళ్ళాం కదా. సో 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ ఆఫ్ 8కి వెళ్తాము, అక్కడ దాకా మనకి లేదు. రైట్, సో మేక్ ఏ నోట్, ఇది మనకు కీ రోల్ ప్లే చేస్తుంది. మేక్ ఏ నోట్ ప్లీజ్ గైజ్. k ఈక్వల్ టు ఇదే ఎక్స్ప్రెషన్లో k ఈక్వల్ టు ఈవెన్
2k సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఇవి చూడండి ఈవెన్ శాంపుల్స్ వచ్చేసాయి, రైట్? x of 0, x of 2, x of 4 అంటే x of 0 నుంచి x of 7 వరకు ఈవెన్ కదా, సో ఈవెన్ వచ్చేసాయి, ఈవెన్ పిక్ చేసుకున్నాం. అలాగే ఇదే ఎక్స్ప్రెషన్లో k ఈక్వల్ టు ఆడ్ పిక్ చేయాలి కదా, k ఈక్వల్ టు 2k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆడ్ శాంపుల్ని పిక్ చేసినట్టు. k ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, 0 ప్లస్ 1 ఇట్స్ 1 ఆడ్. k ఈక్వల్ టు 1, 2 ఇంటూ 1 2 ప్లస్ 1 3, అలాగా ఆడ్ని మాత్రమే పిక్ చేసినట్టు, రైట్? సో మళ్ళీ ఇదే గోయింగ్ అహెడ్, k ఈక్వల్ టు 2k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే x ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏం మారదు, ఎక్కడైతే k ఉందో దాని మీద మనం ఫోకస్ చేస్తాం, రైట్? అలా రకంగా సమ్మేషన్ ఏం మారలేదు, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు n by 2 minus 1, no change in x of n. ఇక్కడ there is a change. k ఆడ్ అనుకున్నాం కదా, 1 3 5 1 తీసుకోండి, -1 raised to 1 అంటే నెగిటివ్ ఉంది, సో ఈ మొత్తం ఇది నెగిటివ్ వస్తుంది ఇక్కడ. k ఈక్వల్ టు 3, -1 ఇంటూ -1 ఇంటూ -1 3 టైమ్స్ -1, మళ్ళీ నెగిటివ్ ఉంది కదా, సో ఆ రకంగా ఇక్కడ నెగిటివ్ వచ్చేస్తుంది, నెగిటివ్. ఇది బ్రాకెట్లో ఉండాలి కదా, మొత్తం బ్రాకెట్లో ఉంటుంది. ఇక్కడ మాత్రం k, దిస్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ k, అలాగే రాసేసుకోవచ్చు. x ఆఫ్ n ప్లస్ n బై 2 క్లోజ్ ది బ్రాకెట్. ఇక్కడ కథ మొదలైద్ది, ఇది కదా మనకు మారుస్తుంది ఫేట్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఉంటుంది, ఇది కదా అసలు మనకు అంటుకుంది. e రైజ్ టు -j 2π n కూడా యాజ్ ఇట్ ఈజ్, ఇది కదా బాధ. k ప్లస్లో 2k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుని హోల్ బై n. గైస్ ఇందులో ఏం మార్పు ఉండదు. ఇప్పుడు ట్విడిల్ ఫ్యాక్టర్ మీద మనం ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఇది స్ట్రైట్ అవే ఎలా రాసుకోవచ్చు గైస్, ఇదిగోండి ఈ రైస్ టు మైనస్, ఇది నేను పక్కన ఇది రఫ్ వర్క్, ఇది -j 2π ఈ రైస్ టు -j n కూడా ఉంది కదా, n ఇంటూ 2k బై n. గైస్ ఇక్కడ నేను ఇంకోసారి స్టెప్ రాయను, అక్కడ స్ట్రైట్గా రాసేస్తున్నాను. ఇక్కడ ఇది ఇంటూ ఇది బై ఇది కదా, ఇక్కడ 2 ఉంది కదా, అది n/2 అని రాసుకోవచ్చు ఇందాకట్లాగా. ఓకే, సో ఇది మొత్తం యాజ్ ఇట్ ఈస్ రిపీట్ అవుతుంది. ఈ 2k దగ్గర k ఇక్కడ రాసుకుంటాను, బట్ n ఈ పైన ఉన్న n 1/2 లా రాసుకుంటాను, బై 2 లాగా రాసుకోవచ్చు, రైట్? అండ్ రెండోది ఈ మొత్తం ఇంటూ ఇది కదా, ఈ రైస్ టు -j 2π n ఉంది, n ఇంటూ 1/n అంటే బై n. ఓకే, సో గైజ్ ఇక్కడ ఇది మొత్తం ఏంటంటే మనం మొదటి నుంచి చదువుకుంటున్నది. నేను చాలా తక్కువ సార్లు రెడ్యూస్ చేస్తున్నాను, బట్ యాక్చువల్గా అది ట్విడిల్ ఫ్యాక్టర్ కదా, w ట్విడిల్ ఫ్యాక్టర్, రైట్? బై ఈ n ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేస్తుంది, ఈ n ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేస్తుంది, రైట్? ఇది ఉందండి ఈ రైస్ టు -j 2π nk బై n బై 2. నా స్టూడెంట్ ఒకటి అన్నాడు సార్, కొంచెం నా స్టూడెంట్ అన్నారు సార్ కొంచెం పెద్దగా రాయండి అని చెప్పి, రైట్? సో ఇదిగో మేక్ షూర్ ఇట్స్ π nk బై n బై 2, రైట్? సో ఈ మొత్తానికి ఇది కదా. సో కమ్ బ్యాక్ టు గైజ్, ఇది సారీ x ఆఫ్ k కాదు, x ఆఫ్ 2k ప్లస్ 1 2k ప్లస్ 1 మళ్ళీ రాస్తున్నాను. ఇది ఇందాక x ఆఫ్ k అని రాసేసాను కాదు, k ప్లస్లో 2k ప్లస్ 1 అంటే x ఆఫ్ 2k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు n బై 2 మైనస్ 1 x ఆఫ్ n మైనస్ x ఆఫ్ n ప్లస్ n బై 2. ఈ మొత్తము మారుస్తున్నాను, ఈ మొత్తం ఈజ్ మల్టిప్లైడ్ అంటే ఇక్కడ ఇది ఉంది కదా, సో ముందు వెనుక రాసుకోవచ్చు. ఈ మొత్తం ఈజ్ మల్టిప్లైడ్ బై w n క్యాపిటల్ N స్మాల్ n. ఇప్పుడు ఈ మొత్తం ఈజ్ మల్టిప్లైడ్ విత్, ఇదిగోండి ఈ మొత్తం, దిస్ మొత్తం ఈజ్ మల్టిప్లైడ్ విత్ దిస్ వన్, ఈ రైస్ టు -j 2π nk బై n బై 2. గైస్ కొంచెం మన రిక్వైర్మెంట్ మీట్ అయింది చూడండి, n 0 నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ n/2 ఉంది, ఇక్కడ కూడా n/2 ఉంది, సో అది క్లోజ్ చేయొచ్చు.
అది దానికి ముందు ఇందాక ఎలా అయితే g1 ఆఫ్ n అనుకున్నామో ఈ మొత్తం గైస్ ఇది మొత్తం దిస్ మొత్తం ఈ మొత్తం g2 ఆఫ్ n అని చెప్పి రాసుకుంటారు. ఏది ద డిఫరెన్స్ x ఆఫ్ n మైనస్ x ఆఫ్ n ప్లస్ n బై 2 ద ప్రొడక్ట్ విత్ ద ట్విడిల్ ఫ్యాక్టర్ ఈస్ కన్సిడర్డ్ టు బి g2 ఆఫ్ n, రైట్? అది మాత్రమే g2 ఆఫ్ n. గైస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ దీన్ని వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో విచ్ ఇస్ ఈక్వల్ టు ఇటువైపు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు n బై 2 మైనస్ 1 g2 ఆఫ్ n e రైస్ టు మైనస్ j 2 pi nk బై n బై 2. గైస్ ఈ మొత్తం దిస్ ఇస్ మల్టిప్లైడ్ విత్ దిస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేసింది. కాబట్టి వీ కెన్ క్లోజ్ దిస్ టు ఎలా రాసుకోవచ్చు, సేమ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఫార్ములా లాగే దిస్ వన్ విల్ బి క్యాపిటల్ g2 ఆఫ్ k విచ్ ఇస్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి మొదలెట్టాము, ఎక్స్ ఆఫ్ 2k ప్లస్ 1. సో g2 ఆఫ్ k వచ్చేసి మనకి ఇది వచ్చిందండి, రైట్? దాని అర్థం ఏంటంటే ఇదే కంటిన్యూ చేస్తాను, ఇది ఎప్పటికీ ఇది ఇక్కడ రాసుకున్నది పైన రాసుకున్నా, చాలా ఇంపార్టెంట్ అది. g2 ఆఫ్ k ఎక్కడి నుంచి 0 నుంచి ఎక్కడి వరకు చూద్దాం. g2 ఆఫ్ 0 ఇటువైపు ఏముంది, k ఈక్వల్ టు 0 కదా, ఎక్స్ ఆఫ్ 1 యా ఆడ్ శాంపుల్ వచ్చేసింది. తర్వాత g2 ఆఫ్ 1 ఎక్స్ ఆఫ్ 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇట్స్ 3 ఎక్స్ ఆఫ్ 3. g2 ఆఫ్ 2 0 1 2 ఇట్స్ ఎక్స్ ఆఫ్ 5. g2 ఆఫ్ 3 ఎక్స్ ఆఫ్ 5 కదా, ఇది ఇస్ ఎక్స్ ఆఫ్ 7, ఇట్స్ ఎక్స్ ఆఫ్ 7. ఓకే, ఎక్స్ ఆఫ్ 7. g2 ఆఫ్ 4కి వెళ్ళము ఎందుకంటే మనకి ఎక్స్ ఆఫ్ 8 లేదు. సో దిస్ ఇస్ ద వన్, రైట్? ఇదిగోండి, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది చాలా బటర్ఫ్లై డయాగ్రామ్ గీయాల్సి వచ్చినప్పుడు విల్ బీ నీడ్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ టు దిస్ వన్. ఈ రిలేషన్షిప్కి మనము వెనక్కి ఎత్తుకుంటూ వెళ్తాం. మేక్ ఎ నోట్ ప్లీజ్. కన్సిడరింగ్ g1 ఆఫ్ k, g1 ఆఫ్ k దేన్ని g1 ఆఫ్ k అని రెడ్యూస్ చేసుకున్నామండి, ఇట్ వాజ్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు n బై 2 మైనస్ 1 g1 ఆఫ్ n e రైస్ టు మైనస్ j 2 pi nk యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. మనకు n బై 2 వచ్చి ఇక్కడ ఇది సేమ్ అపియర్ అవి n ఈక్వల్ టు 0 నుంచి రన్ అవుతుంది. కాబట్టి మనము ఈ ప్రొడక్ట్ మొత్తాన్ని g ఆఫ్ k అని చెప్పి రాసుకున్నాము, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇందాకటి స్టార్టింగ్ డిస్కషన్లో, రైట్? ఈ కేసులో n ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇట్స్ n బై 2 అంటే 4, n బై 2 మైనస్ 1 4 బై 8 బై 2 4 మైనస్ 1 3 వరకు రన్ అవుతుంది. సో n ఈక్వల్ టు 0, 1 2 3 వరకు. ఈవెన్ k కూడా 0 1 2 3. ఇది కాదు, ఈ ఫోకస్లో ఇప్పుడు స్ప్లిట్ చేయాల్సింది. ఇప్పుడు ఫోకస్ అంతా దీని మీద. ఎక్స్పర్ట్స్ ఏం సజెస్ట్ చేస్తారంటే ఇదొక సీక్వెన్స్ కింద రాసుకోండి n ఈక్వల్ టు, అండ్ ఇదొక సీక్వెన్స్ కింద రాసుకోండి అని చెప్పి చెప్తారు. సో ఆ క్రమంలో ఇందాక చేసిన సేమ్ డిస్కషన్స్, అక్కడ 8 పాయింట్ని 4 పాయింట్ కింద రాసుకున్నాము, ఇక్కడ 4 పాయింట్ని ఇంకా 2 పాయింట్ కింద రాసుకుంటున్నాము. ఓకే, సో దాట్ గివ్స్ అస్ g1 ఆఫ్ k సమ్మేషన్ n ఈక్వల్ టు 0 అండ్ 1. అది ఎలా రాసుకోవచ్చు, n ఈక్వల్ టు 0 టు n బై 4 మైనస్ 1. n బై 4 అంటే 2 మైనస్ 1 1. సో అది సరిపోయింది. ఓకే, సో g1 ఆఫ్ n e రైస్ టు మైనస్ j 2 pi nk బై n బై 2. అందులో ఏం మార్పు లేదు. కొత్త సీక్వెన్స్ ఇందాకటి డిస్కషన్ని బేస్ చేసుకుని కొత్త సీక్వెన్స్ ఎలా రాసుకోవచ్చు, ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇదే వచ్చేస్తుంది మళ్ళీ కొత్త సీక్వెన్స్ n బై 4 మైనస్ 1. కానీ ఇక్కడ ఎలా ఉండాలి, నాకు g1 అంటే నాకు g2 ఆఫ్ n కనిపించాలి, ఎక్స్పోనెన్షియల్ దగ్గర కూడా 2 కనిపించాలి. ఇది n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే
n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు g2 ఆఫ్ 3 కనిపించాలి. ఎక్స్పోనెన్షియల్ en దగ్గర కూడా నాకు 3 కనిపించాలి. సో అది కండిషన్ మీట్ అవ్వాలి అంటే నేను ఇక్కడ చిన్న మోడిఫికేషన్ ఎలా చేసుకోవాలంటే g1 ఆఫ్ n ప్లస్ n/4 అని రాసుకుంటే n ఈక్వల్ టు 0 ప్లస్ n/4 2 g1 ఆఫ్ 2 రావాలి, g1 ఆఫ్ 3 రావాలి కదా. సో ఇప్పుడు మీట్ అవుతుంది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. అంటే n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు g1 ఆఫ్ 2 రావాలి, n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు g1 ఆఫ్ 3 రావాలి. సో ఇప్పుడు నాకు మీట్ అవుతుంది. n ఈక్వల్ టు 0, g1 ఆఫ్ 0 ప్లస్ n/4 g1 ఆఫ్ 2, ఇదిగోండి నాకు g1 ఆఫ్ 2, రైట్. సో ఆ రకంగా n ఏదైతే ఉందో n దట్ షుడ్ బి ప్లగ్డ్ ఇన్ విత్ n ప్లస్ క్యాపిటల్ n/4. ఇక్కడ కూడా -j2π ఉంటుంది. n ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఈ కండిషన్ మీట్ అవ్వాలంటే n ప్లస్ n/4 ఇంటూ k/n/2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, రైట్. అప్పుడు సీక్వెన్స్ ఈ వాల్యూస్కి ఏం డిస్టర్బ్ అవ్వకుండా, దీనికి ఏం డిస్టర్బ్ అవ్వకుండా సీక్వెన్స్ని ఇలాగా రెండుగా విడగొట్టుకోవచ్చు, రైట్. సో ఇది నథింగ్ టు డూ, ఇక్కడ కూడా నథింగ్ టు డూ. ఇదిగో ఇక్కడ మన ఫోకస్ అంతా ఇప్పుడు దీని మీద ఉండాలి, -j2π ఏదైతే ఉందో దాని మీద, రైట్. నేను ఇక్కడ రాసుకుంటున్నాను సింప్లిఫికేషన్ కోసం. అప్పుడు ఇవన్నీ తీసుకుని సింప్లిఫికేషన్ వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని నేను అది ఇంకా సింప్లిఫై చేసుకుంటాను. -j2πn kn/2 that's okay. j-2π కదా n k/n/2 ఇంటూ ఉంది కదా, ఇంకోటి ఉంది కదా టర్మ్, ఇట్స్ -j2π n/4 ఇంటూ k బై ఇది n/2 ఏదో అది పైకి వెళ్ళిపోతుంది. నౌ దాట్ బికమ్స్ ఇప్పుడు ఇక్కడ 4 అపియర్ అవుతుంది, రైట్. సో అండ్ ఏమేమి క్యాన్సిల్ అయిపోతుంది, n పోతుంది, 4 కూడా పోతుంది. గైస్ ఇది నా ఈ మొత్తం వచ్చేసి -j π వచ్చేసి -1 కదా, ఇందాక డిస్కషన్ దాని ప్రకారం యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం -j π cos π -j sin π. సో cos π is always odd π is always -1. సో ఇది -1 ఎలా రాసుకోవచ్చు, -1/k అని చెప్పి రాసుకోవచ్చు. ఇది వచ్చేసి -j2π nk/n/2. ఈ మొత్తం బిలాంగ్స్ టు దిస్ వన్. అప్పుడు g1 of k will be equal to summation n equal to 0 to n/4 minus summation n equal to 0 to n/4 minus 1. ఇక్కడ నుంచి కామన్ తీసేయచ్చు. అండ్ వాట్ ఎల్స్, ఇంకేది కామన్ తీయచ్చు, ఇదిగోండి ఇక్కడ ఈ ట్విడిల్ ఫ్యాక్టర్, ఇక్కడ నుంచి ఈ ట్విడిల్ ఫ్యాక్టర్ కామన్ తీసేసేయచ్చు. -j2π nk/n/2 తీసేసేయచ్చు, రైట్. అప్పుడు ఏమేమి మిగిలాయి, g1 of n ప్లస్ ఇది మిగులుతుంది, నెగ్లెక్ట్ చేయలేము, -1/k. అదే కదా గేమ్ చేంజర్, -1 of k అండ్ -1 of k. ఇంకేం మిగిలింది ఇక్కడ, దిస్ వన్ ప్లస్ -1/k g1 of n ప్లస్ n/4 మనకు మిగిలింది, రైట్. సో గైజ్ ఇక్కడ మళ్ళీ ఇందాక ఎక్సర్సైజే k ఈక్వల్ టు 2n తీసుకుంటే k ఈక్వల్ టు k ఈక్వల్ టు 2k తీసుకుంటే ఈ మొత్తం ఏది g1 of 0, g1 of 1 ఎక్సెట్రా g1 of 3 వరకు ఉన్న శాంపిల్స్లో ఈవెన్ని మనం లాగేసుకుంటాం, k ఈక్వల్ టు 2k అయితే సెపరేట్ చేసినట్టు, రైట్. సో ఆ రకంగా ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే g1 of ఇప్పుడు 2k కదా, 2k దట్ విల్ గివ్ అస్ సమ్మేషన్లో ఎక్కడ ఏం లేదు, ఇదిగో ఇక్కడ ఫోకస్ చేస్తాము, ఇక్కడ ఫోకస్ చేస్తాము, ఓకే. సో ఇట్ విల్ బి సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n/4 minus 1. Inside the bracket we have g1 of n. Guys k ఈవెన్ అయినప్పుడు
ఈవెన్ అయినప్పుడు 0, ఎనీథింగ్ రైస్ టు 0 at the 1, ఇది 2 అయినప్పుడు -1 into -1 అది ప్లస్. సో ఇక్కడ నెగిటివ్ ఏమి ఉండదు, ప్లస్ g1 of n plus n by 4, ఓకే, మల్టిప్లైడ్ విత్ k equal to 2k e raised to minus j 2 pi n k by 2k కదా. ఈ 2k ఏదైతే ఉందో అది 1/2 అని రాసుకోవచ్చు. సో ఆ రకంగా నౌ దాట్ విల్ బి n 1/2 into 1/2 n/4 అవుతుంది. ఇదిగోండి k, ఈ k 2kతో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఆ 2 ఏదైతే ఉందో అది కింద 1/2 అని రాసుకున్నాను. ఆ 1/2 ఇంటూ దిస్ 1/2 n 1/4 అవ్వింది. ప్లీజ్ మేక్ ఎ నోట్, రైట్. సో ఇప్పుడు గైస్ n 0 నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. కాబట్టి వీ కెన్ క్లోజ్ దిస్ వన్ టు సంథింగ్. ఏం సంథింగ్ అది? ఈ మొత్తం ఏదైతే ఉందో, ఈ మొత్తం g1 of n plus g ఇది ఏదైతే ఉందో అది జస్ట్ సింపుల్గా నేను ఇది nలోనే ఉంది కదా, d11 of n అని అనుకుంటాను, రైట్. అండ్ ఇటువైపు ఈ మొత్తం నేను ఇది యూజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్తాను, డోంట్ వరీ. సమేషన్ మీరు ఏదైనా నోటేషన్ పెట్టుకోండి. సమేషన్ ఇటువైపు ఉన్న సమేషన్ n equal to 0 to n/4 minus 1 as it is. ఇటువైపు e raised to minus j 2 pi nk by n/4. ఇక్కడ n/4 ఉంది, ఇక్కడ n/4 ఉంది. సీక్వెన్స్ n equal to 0 నుంచి మొదలైంది. అండ్ దిస్ మల్టిప్లైడ్ ఉండాల్సిన n ఉంది, k ఉంది, పై మొత్తం ఉంది. సో దిస్ కెన్ బి, ఇది మొత్తం ఎలా ప్యాక్ చేయొచ్చు అంటే, ఈ మొత్తం ఎలా ప్యాక్ చేయొచ్చు అంటే ఇది స్మాల్ కదా, సో క్యాపిటల్ d11 of k లాగా ప్యాక్ చేయొచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్, g1 of 2k, g1 of 2k, ఓకే. గైస్ d11 of k దేనికి సమానం? దీనికి కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు g1 of 2k, రైట్. ఈ k ఎక్కడి నుంచి ఎక్కడికి రన్ అవుతుందండి? n equal to 0 to 1 కదా, రైట్. సో k కూడా 0 to 1 వరకే రన్ అవుతుంది. అంటే మనకు d11 of 0 will be equal to k equal to 0, g1 of 0. చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అండి, రైట్. ఈ మొత్తాన్ని ఇది నేను కన్సిడర్ చేసుకున్నాను, ఓకే. అండ్ 0 to 1 కదా, సో d11 of 1 will be equal to g1 of, జాగ్రత్తగా గమనించండి, k equal to 1 ఇక్కడ, k equal to 1 ఇక్కడ, 2 into 1 ఇట్స్ 2, ఓకే. గైస్ జాగ్రత్తగా ఈ రిలేషన్షిప్ని అక్కడ ఎక్స్టెండ్ చేద్దాము. g1 of 0 దీనికి ఏంటి ఈక్వల్, ఈజ్ ఈక్వల్ టు, ఇదిగోండి రెడ్తో రాస్తున్నాను, g1 of 0 d11 of 0, d11 of 0, d11 of 1 is equal to g1 of 2, g1 of 2 is equal to d11 of 1, g1 of 2 is equal to d11 of 1 is equal to d11 of 1, ఓకే. ఇది ఎలా వచ్చింది చూడండి, ఇక్కడే మళ్ళీ ఈవెన్ పిక్ అయిపోయింది కదా, 0 2 పిక్ చేసేసుకున్నాం. ఇక్కడ k ఈక్వల్ టు g1 of kకి వాల్యుయేట్ చేసినప్పుడు అందులో ఉన్న 4 శాంపిల్స్లో ఈవెన్ శాంపిల్స్ని పిక్ చేసేసుకున్నాం, రైట్. ఇదే క్రమంలో, ఇదే ఫ్లోలో ఈ సింప్లిఫికేషన్ అంతా కూడా k ఈక్వల్ టు 2k కదా. నా k ఈక్వల్ టు 2k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనము ఆడ్ శాంపిల్స్ని పిక్ చేసినట్టు, ఇది g1 of kలో ఆడ్ శాంపిల్స్ని పిక్ చేసినట్టు ఏ ఎక్స్ప్రెషన్లో, ఈ ఎక్స్ప్రెషన్లో. సో దాట్ గివ్స్ అస్ g1 of 2k plus 1 will be equal to summation n equal to 0 to n/4, it's 2 minus 1
1 అప్పుడు k కూడా 0 to 1 ఉంటుంది ఇంటూ క్లోజ్డ్ g1 of n. గైస్ ఆడ్ అయినప్పుడు ఇది నెగిటివ్ ఉండిపోతుంది కదా, మొదటి నుంచి గొంతు చించుకుంటున్నాం కదా, నెగిటివ్ ఉండిపోతుంది. ఇది ఆడ్ అయినప్పుడు నెగిటివ్ g1 of n plus n by 4 ఇంటూ గైస్ అక్కడ మళ్ళీ చిన్న సింప్లిఫికేషన్ ఉంది ఇక్కడ కదా, k ప్లేస్లో 2k + 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. e raised to minus j 2pi n కింద ఉన్న n/2 కూడా యాజ్ ఇట్ ఈస్, k ప్లేస్లో 2k + 1 మల్టిప్లై సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్విడిల్ ఫ్యాక్టర్ని ఎలా సింప్లిఫై చేస్తాం? e raised to minus j ఇంటూ ఇది బై ఇది ఇంటూ e raised to minus j by n ఇంటూ ఇది కదా, ఎలా రాస్తాం అది? e raised to minus j 2pi n k by ఈ 2 ఏదైతే ఉందో అది కిందకి వెళ్ళి దాట్ గివ్స్ అస్ n/4 ఇక్కడ దీనికోసమని ఇంటూ e raised to minus j 2pi e raised to minus j 2pi n/2 it's n/2 రైట్. సో ఇది ఎలా రాయొచ్చండి? ఇదంతా ఎలా రాయొచ్చండి? ఇట్స్ ట్విడిల్ ఫ్యాక్టర్ w n/2 అంటే అక్కడ 4 వస్తుంది, పైన n ఈ మొత్తం e raised to minus j 2pi nk by n/4 ఈ మొత్తానికి ఇది కదా. సో ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n/4 - 1. ఈ 1ని n/4 - 1 అని రాయొచ్చు కదా, చిన్న మ్యాచింగ్ కోసం అని. క్లోజ్ ది బ్రాకెట్ g1 of n మైనస్ g1 of n ప్లస్ n/4, ఇది స్మాల్ n ఇది క్యాపిటల్ n, ఈ మొత్తం మల్టిప్లైడ్ విత్ దిస్ వన్, దీనికోసం అని. ఇది ఈక్వల్ టు ఇవి కదా, ఈ మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఇది కదా. సో ఇది మల్టిప్లైడ్ విత్ w n/2 మనం n ఈక్వల్ టు 8కి వాల్యూ చేస్తున్నాం కాబట్టి 4n దీనికోసం అని, రైట్. ఈ మొత్తం నా దిస్ మొత్తం multiplied with e raised to minus j 2pi nk whole by n/4. ఓకే గైస్, ఈ మొత్తం రెడ్లో ఏదైతే సర్కిల్ చేస్తున్నామో ఆ మొత్తం ఇందాక వాట్ డిడ్ వి గో ఫర్ d11 of n అనుకున్నాం కదా, ఈ మొత్తం d12 of n అనుకుని ఈక్వల్ టు ఇది మొత్తం సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n/4 - 1 ఈ మొత్తం ఇక్కడ దిస్ వన్ ఇటువైపు ఈ మొత్తం కదా. గైస్ d12 of n ఈజ్ g1 of n మైనస్ g1 of n + 2. దిస్ ఈ డిఫరెన్స్ మొత్తం ఈ ట్విడిల్ ఫ్యాక్టర్తో మల్టిప్లై అయింది, అది గమనించండి. ఓకే, సో దిస్ వన్ అండ్ e raised to ఇది ఇటువైపు e raised to minus j 2pi nk whole by n/4. గైస్ ఇక్కడ n/4 ఉంది, ఇది n/4, ఇక్కడ కూడా n/4 ఉంది, n/4 - 1, n is running from 0. సో ఇది మొత్తం ప్యాక్ చేయొచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు ఒక డిఎఫ్టీగా రాసుకోవచ్చు. దాట్ ఈస్ ఇది స్మాల్ d కదా, క్యాపిటల్ D 12 ఇది 12 ఆఫ్ k లాగా రాసుకోవచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్? ఇది ఇక్కడ g1 ఆఫ్ 2k + 1. గైస్ n ఎక్కడి నుంచి రన్ అవుతుందో k కూడా అక్కడి నుంచే కదా. n వచ్చేసి 0 to 1, k కూడా 0 to 1. ఆ రకంగా d12 k కూడా 0 to 1. సో d12 of 0 will be equal to g1 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 g1 of 1 and d12 of 1 will give us
g1 ఆఫ్ k ఈక్వల్ టు 1 కదా, 2 into 1 2 plus 1 that gives us 3. గైస్ ఈ రిలేషన్షిప్ని ఇక్కడ కంటిన్యూ చేస్తే g1 of 1 which is equal to ఏంటండి, is equal to d12 of 0. అలాగే g1 of 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది g1 of 3 ఈక్వల్ టు d12 of 1 which is equal to d12 of 1. గైస్ ఇది చాలా ఇంపార్టెంట్ వన్, నోట్ చేసుకోండి. 2 of k మనం ఏ తీసుకున్నాం, ఇట్స్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n by 2 minus 1 g2 of n e raised to minus j 2 pi nk by n by 2, right? So n equal to 0 to n by 2, 4 minus 1 that's 3. అలాగే n equal to 0 to 3 అయినప్పుడు k కూడా k also n equal to 0, 1, 2, 3 and k also will be running from 0, 1, 2, 3, right? What do we have? X of 0, x of 1, x of 2, x of 3. ఈ మొత్తం ఒక సీక్వెన్స్లో రాసుకోండి, ఈ మొత్తం ఒక సీక్వెన్స్లో రాసుకోండి అని చెప్తారు. ఎక్స్ ఆఫ్ 2 అలాగే ఉండాలి, నాకు ఎక్స్ ఆఫ్ 3 అపియర్ అవ్వాలి, రైట్? కొత్త సీక్వెన్స్, ఈ కొత్త సీక్వెన్స్ ఇక్కడ నుంచి ఇది కొత్త సీక్వెన్స్ n ఈక్వల్ టు 0 అండ్ n ఈక్వల్ టు 1, ఇక్కడ n ఈక్వల్ టు 0 n ఈక్వల్ టు 1 లాగా ఒక సీక్వెన్స్, n ఈక్వల్ టు 0 n ఈక్వల్ టు 1 లాగా ఒక సీక్వెన్స్. కానీ నాకు మాత్రం ఎక్స్ ఆఫ్ 2 అది పాడవకూడదు, ఎక్స్ ఆఫ్ 3 పాడవకూడదు, సమ్ ఎక్స్పోనెన్షియల్ దగ్గర కూడా 2 ఉండాలి, 3 అపియర్ అవ్వాలి. సో ఆ రకంగా అది ఆ రిక్వైర్మెంట్ మీట్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి స్ప్లిట్ లైక్ దిస్ వన్, ఇందాక సేమ్ ప్రొసీడ్యూర్ 0 to n by 2 minus 1 g2 of n e raised to minus j 2 pi nk by n by 2 plus summation n equal to 0 to n by 2 minus 1 g2, ఇక్కడ హోల్డ్ ఆన్ n ప్లేస్లో n plus n by 4 రాస్తేనా 2 కావాలి, సో 8 by 4 2 when equal to 0 0 plus 2, yeah that's done. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ దగ్గర కూడా మైనస్ j 2 pi n దగ్గర కదా సబ్స్టిట్యూషన్, n ప్లేస్లో n plus n by 4 రాయాలి అండ్ k యాజ్ ఇట్ ఈస్, నో చేంజ్ ఇన్ ద k ఇంకా ప్లగ్ ఇన్ చేయలేదు, k by n by 2 కదా, రైట్? సో దాట్ విల్ గివ్ అస్ అండ్ గైస్ ఇప్పుడు దీని మీద కదా ఎక్సర్సైజ్ చేయాలి. దిస్ వన్ సింప్లిఫైయింగ్ ఓవర్ హియర్ e raised to minus j 2 pi n k by n by 2 అది వచ్చేసింది ఇక్కడ ఈ టర్మ్కి ఇంటూ e raised to minus j 2 pi n by 4 ఇంటూ k, n ఉంది, n by 2 ఉంది, అది పైకి వెళ్ళి నౌ దిస్ వన్ విల్ బికమ్ 4, రైట్? సో అప్పుడు దిస్ 4 గెట్స్ క్యాన్సిల్, ఇది పోతుంది. ఈ మొత్తం వచ్చేసి మనం ఎలా రెడ్యూస్ చేసుకోవచ్చు, -1 raised to k లాగా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఈ మొత్తం ఇది దిస్ ఇస్ ఈక్వల్ టు దాట్ వన్. ఆ క్రమంలో ఏమేం కామన్ తీయచ్చు, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n by 2 minus 1 g2, ఇందులోంచి ఇది వచ్చేసింది. అండ్ ఇంకేం కామన్ తీయచ్చు, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసేసి we can pick out e raised to minus j 2 pi nk by n by 2 కూడా పిక్ చేసేయచ్చు బయటికి. గైస్ ఇది వెరీ సారీ, మళ్ళీ రిపీట్ చేయను. ఇట్స్ 4 n ఈక్వల్ టు 4ది కదా, ఇది రెడ్యూస్ చేసుకున్నాము. సో ఇట్స్ n by 4, ఇట్స్ నో మోర్ n by 2. ఈవెన్ ఇది కూడా ఇక్కడే కరెక్ట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ వెరీ సారీ టు కన్ఫ్యూజ్ యూ, ఇట్స్ n by 4, ఓకే, n by 4, యా రైట్. ఇక్కడ నుంచి ఇది వచ్చేసింది అండ్ ట్విడిల్ ఫ్యాక్టర్ కూడా బయట తీసేసాము, ప్లస్ g2, యా ఇది ఉంది అండ్ ఇందులో ఇది పోయింది, ఇది కూడా ఉంది. వీ హ్యావ్ -1 raised to
k g2 of n plus n by 4, right? So guys, ఇది guys ఇది n by 4 అయినప్పుడు ఇది n by 4 అయినప్పుడు ఇది కూడా n by 4 సగం చేసుకుంటున్నాం కదా, ఇక్కడే సగం చేసాము, ఐమ్ వెరీ సారీ. సో దిస్ n by 4, రైట్, n by 4, యా. ఇది ఇంకా క్లోజ్ చేయలేము, ఇక్కడ n by 4 వస్తే అప్పుడు దెన్ వీ కెన్ క్లోజ్ దిస్ టు DFT ఈక్వేషన్ లాగా. సో అప్పుడు అది కావాలంటే వీ గో ఫర్ సెగ్రిగేషన్. k ఈక్వల్ టు 2k పెట్టుకుంటే గైస్ నేను ఇక్కడ కరెక్ట్ చేసుకున్నాను, వెరీ సారీ, ఇక్కడ n by 2 రాశాను, కాదు, ఇట్స్ n by 4. ఐ రిపీట్, n by 4 కరెక్ట్ చేసుకున్నాను. మేక్ ఎ నోట్ ప్లీజ్. ఇక్కడ కూడా n by 2 రాసేసాను, నో ఇట్స్ n by 4, ఎందుకంటే 2 పాయింట్స్ ఇటు 2 పాయింట్స్ అటు కదా. సో దాట్స్ ఇట్, n by 4 కామన్, దాట్స్ ఇట్. సో అంటే వాట్ వీ హ్యావ్, g2 of 2k ఈజ్ ఈక్వల్ టు, సమ్మేషన్లో మార్పు లేదు, n ఈక్వల్ టు 0 to n by 4 minus 1, అండ్ యా g2 of n కూడా వేయలేదు, ఐమ్ వెరీ సారీ, g2 of n, యా ఇది ఈవెన్ కదా, ఇది ఈవెన్ అయినప్పుడు ఇది ప్లస్ వచ్చేస్తుంది, రైట్, ప్లస్ వచ్చి g2 of n plus n by 4 into e raised to, hey guys, is that all? యా అంతే కదా, -1 ఉంది, బట్ k ఈక్వల్ టు ఈవెన్ అవటం వల్ల నెగిటివ్ పోయింది, అండ్ వీఆర్ లెఫ్ట్ విత్ దిస్ వన్, ఆఫ్ కోర్స్, యా, e raised to -j 2 pi, n కూడా అలాగే, k 2k కదా, ఇది n by 4 అని చెప్పి, ఈ k ఏదైతే ఉందో అది 1/2 అని రాస్తున్నాను, ఆల్రెడీ 1/2 ఉంది, ఆ రెండు మల్టిప్లై అయినప్పుడు 1/4 అవుతుంది, రైట్ గైస్. ఈ మొత్తం ఈ బ్రాకెట్లో ఉన్నది, ఈ మొత్తం నేను d21 of n అని చెప్పి రాసుకుంటాను, ఇది కూడా nలోనే ఉంది కదా, సో d2 of n అని రాసుకుంటాను. ఇటువైపు సమ్మేషన్ ఏముంది, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n by 4 minus 1 into e raised to -j 2 pi nk by n by 4, right? So n is running from 0, n 0 దగ్గర స్టార్ట్ అయింది, ఇక్కడ n by 4 ఉంది, ఇక్కడ n by 4 ఉంది, సో ఇది మొత్తం ఒక DFT. ఏ DFT, ఇది స్మాల్ లెటర్ కదా, లోవర్ కేస్ లెటర్, అది అప్పర్ కేస్ లెటర్లో రాసుకున్నప్పుడు దిస్ కుడ్ బి d21 of k, దేనికి ఈక్వల్, ఇటువైపు, విచ్ ఇస్ ఈక్వల్ టు g2 of 2k. Guys, n running from 0 to n by 4 అంటే 2 minus 1, n is running from 0 to 1, k కూడా 0 to 1 లా k ఉంటుంది కదా, సో ఆ క్రమంలో d21 of 0, k equal to 0, we have g2 of 0, d21 of 1 which is equal to g2 of, guys, k equal to 1 ఇక్కడ, k equal to 1 ఇక్కడ, సో d ఇక్కడ 1 సైడ్ 1 వచ్చేస్తుంది, 2 into 1 ఇట్స్ 2, ఓకే. సో గైస్, ఇదే రిలేషన్షిప్ కొంచెం అక్కడ టేబులర్ ఫామ్లో వేసేద్దామా, వాట్ ఇట్ ఇస్, g2 of 0 ఎక్కడుంది, ఇదిగో ఉండి g2 of 0 విచ్ ఇస్ ఈక్వల్ టు, వెనక్కి వస్తే d21 of 0, d21 of 0, అండ్ g2 of 2 ఇక్కడ ఉంది గైస్, దట్ ఈస్ ఈక్వల్ టు d21 of 1, g2 of 2 which is equal to d21 of 1. గైస్ ఇది ఈ ఎక్స్ప్రెషన్ పట్టుకొని ఇక్కడ k ఈక్వల్ టు 2k సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఇది వచ్చింది, ఇంకొకటి మిగిలింది, k ఈక్వల్ టు 2k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఇది వచ్చేస్తుంది. గైస్ స్ట్రేట్ అవే ఇది ఇట్స్ వెరీ క్లియర్, d22 of 0 ఇక్కడ వస్తుంది, ఇట్ విల్ బి d22 of 1. ట్రై చేయండి, ఇదే మొత్తము k ఈక్వల్ టు 2k ప్లస్ 1 చేసుకుంటే అక్కడ నెగిటివ్ వచ్చేస్తుంది, k ఈక్వల్ టు ఆడ్ కదా, సో k ఈక్వల్ టు ఆడ్ అయినప్పుడు ఇక్కడ నెగిటివ్ సేమ్ అదే, ఇది మనకు ఇది, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, మేక్ ఎ నోట్ ప్లీజ్. మనము n ఈక్వల్ టు 8 పాయింట్కి కదా ఇవాల్యుయేట్ చేస్తున్నాము, n ఈక్వల్ టు 8 పాయింట్కి ఇవాల్యుయేట్ చేసినప్పుడు
స్మాల్ n ఎక్స్ ఆఫ్ n ఏదైతే ఉందో దట్ విల్ బీ రన్నింగ్ ఫ్రమ్ 0 to 7 కదా. అంటే మనకి ఏమి ఇస్తారు, ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2 ఎక్సెట్రా ఎక్స్ ఆఫ్ 7 వరకు మనకు ఉంటుంది, రైట్. డెరివేషన్ స్టార్టింగ్లో మనం ఒక సింప్లిఫికేషన్ తీసుకున్నాము. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ g1 ఆఫ్ n, మనము దేన్ని g1 ఆఫ్ n అని చెప్పి రెడ్యూస్ చేసుకున్నాము అంటే ఎక్స్ ఆఫ్ n ప్లస్ ఎక్స్ ఆఫ్ n ప్లస్ n/2 ఈ మొత్తాన్ని మనం g1 ఆఫ్ n అని అనుకున్నాం, రైట్. అండ్ n ఎక్కడి నుంచి ఎక్కడికి రన్ అవుతుంది, ఇది 8 నుంచి 4 లాగేసుకున్నాం కదా. 8 నుంచి 4 సపరేట్ చేసినప్పుడు ఇట్ వాజ్ n ఈక్వల్ టు 0, 1, 2, 3, రైట్. సో ఇక్కడ n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే g1 ఆఫ్ 0 విల్ బీ ఈక్వల్ టు x ఆఫ్ 0 ప్లస్ గైజ్ n ఈక్వల్ టు 8కి ఇవాల్యుయేట్ చేస్తున్నాం కదా. సో న్యూమరికల్స్ అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ 4 కదా, 4 + 0 ఇట్స్ x ఆఫ్ 4, రైట్. అలాగే n ఈక్వల్ టు 1 వీ హ్యావ్ g1 ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ 1 ప్లస్ x ఆఫ్ 1 + 4 ఇట్స్ 5. అలాగా g1 ఆఫ్ 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే x ఆఫ్ 2 ప్లస్ 2 + 4 ఇట్స్ x ఆఫ్ 6, right. And g1 of 3 which is equal to 3 which is equal to x of 3 plus x of 7, right guys. 3 వరకే కదా, yeah of course, ఎందుకంటే g2 of 3 వరకే ఉంది, 3 n equal to 0 to n-1 3 వరకే ఇది. సో గైస్ అలాగే ఇంకొకటి కూడా మనం అజ్యూమ్ చేసుకున్నాము, g2 of n ఏమని అజ్యూమ్, దేని g2 of n అనుకున్నామంటే ఇట్స్ x of n నెగిటివ్ వచ్చింది అక్కడ గమనించండి, x of n ప్లస్ n/2 మల్టిప్లైడ్ కంప్లీట్గా n క్యాపిటల్ n/n ఉంది. సో క్యాపిటల్ N వచ్చేసి 8, నేను స్ట్రైట్ అదే ప్లగ్ ఇన్ చేస్తున్నాను, ఓకే 8 అండ్ n. ఇప్పుడు అగైన్ ఈ కేసులో కూడా n ఈక్వల్ టు రన్నింగ్ ఫ్రమ్ n ఈక్వల్ టు 0 to 3 వరకు ఉంది కదా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ g2 ఆఫ్ 0 విల్ బీ ఈక్వల్ టు x ఆఫ్ 0 మైనస్ x ఆఫ్, ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది, 0 ఇక్కడ, సో ఇట్స్ 4 గైస్. ఈ మొత్తము మల్టిప్లైడ్ విత్ w, ద ట్రిపుల్ ఫ్యాక్టర్ w8 ఆఫ్ 0. ఈ మొత్తం ఇది రివర్స్ కేసులో ఉంటుంది, డిఐటీలో, ఇది డిఐఎఫ్ కదా, ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని కదా. అండ్ యాజ్ వి గో హెడ్ ఇట్స్ g2 ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ n ప్లేస్లో 1 కదా, x ఆఫ్ 1 మైనస్ x ఆఫ్ 5, ఈ మొత్తం మల్టిప్లైడ్ విత్ w8, n ప్లేస్లో 1 వచ్చేస్తుంది, రైట్. అలాగా g2 ఆఫ్ 2 విల్ బి x ఆఫ్ 2 మైనస్ x ఆఫ్ 6 మొత్తం మల్టిప్లైడ్ విత్ w8 2, n ప్లేస్లో 2 కదా. అండ్ g2 ఆఫ్ 3 విల్ బీ ఈక్వల్ టు x ఆఫ్ 3 మైనస్ x ఆఫ్ 7, ఈ మొత్తం మల్టిప్లైడ్ విత్ w8, n ప్లేస్లో 8 అండ్ స్మాల్ n ప్లేస్లో 3. గైస్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ ఇవి. ఎక్కడి నుంచి మనకు ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇవి ఉన్నప్పుడు మనం ఇవి రాసుకోవచ్చు, రైట్. ఇవి ఉన్నప్పుడు ఇది రాసుకోవచ్చు. g2 ఆఫ్ n శాంపిల్స్ని యూజ్ చేసుకొని మనం ఇంకా రెడ్యూస్ చేసుకున్నాం కదా. ఫర్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ d11 ఆఫ్ n దేని రిడక్షన్ అండి, d11 ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు g1 ఆఫ్ n ప్లస్ g1 ఆఫ్ n ప్లస్ n/4, అంటే g1 ఆఫ్ n ప్లస్ g1 ఆఫ్ n ప్లస్ n/4 అంటే 2 కదా, 2, రైట్. n ఎక్కడి నుంచి ఎక్కడికండి, n ఈజ్ ఈక్వల్ టు 0, 1, n-1 కదా. సో ఇన్ దాట్ కేస్ d11 ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు g1 ఆఫ్ 0 ప్లస్ g1 ఆఫ్ 2, n/4 కదా, ఇక్కడ 2 ఉంది కదా, 0 n ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ 2 ఇక్కడ మిగిలిపోతుంది, రైట్. అండ్
d11 of 1 will be equal to g1 of 1 plus g1 of 1 కదా, ఇట్స్ 3 రైట్. ఈ రెండు యాడ్ చేస్తే d11 ఆఫ్ 0 వచ్చింది, ఈ రెండు యాడ్ చేస్తే d11 ఆఫ్ 1 వచ్చింది. అండ్ ఇన్ ద సేమ్ వే ఇంకొక సింప్లిఫికేషన్ కూడా అనుకున్నాం. d12 ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు g1 of n minus g1 of n plus n by 4 అంటే 2 multiplied with the twiddle factor n by 2 and n. So it should be w 4 and n. మళ్ళీ w ఈ n ఎక్కడి నుంచి రన్ అవుతుందండి, 0 to 1. సో ఇన్ దాట్ కేస్ d12 of 0 n equal to 0 ప్లగ్ ఇన్ చేస్తే will be having g1 of n minus g1 of 2. ఈ మొత్తం ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మల్టిప్లైడ్ విత్ w4 of 0, the twiddle factor w4 of 0. d12 of 1 will be equal to g1 of guys ఇది it's a 0 ఇక్కడ, ఐఎమ్ మిస్టేకెన్. n ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఇది కూడా 0 అవుతుంది అండ్ ఇది 2 అవుతుంది కదా. సో ఇది 1 అయినప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ g1 ఆఫ్ 1 ప్లస్ 2 ఇట్స్ 3. ఈ మొత్తం మల్టిప్లైడ్ విత్ ద ట్విడిల్ ఫ్యాక్టర్ w4 ఆఫ్ 1, ఈ నెగటివ్ అండ్ దిస్ వన్. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ వే ఇంకొక నొటేషన్ కూడా, ఇంకొకటి ఇది 1 2 ఇంకొక రెండు ఉంటాయి. d2 ఆఫ్ 1 ఆఫ్ n ఏది తీసుకున్నామండి, ఇట్స్ g2 ఆఫ్ n ప్లస్ g2 ఆఫ్ n ప్లస్ n by 4 ఇట్స్ 2. n ఎక్కడి నుంచి మళ్ళీ అదే. సో ఇన్ దాట్ కేస్ d21 ఆఫ్ 0 విల్ బి n ప్లేస్లో 0, n ప్లేస్లో 0 ఇట్స్ g2 ఆఫ్ 0 ప్లస్ g2 ఆఫ్ 0 ప్లస్ 2 ఇట్స్ 2. and d21 of 1 n place లో 1, so g2 of 1 plus g2 of 1 plus 2 it's 3, right. సో ఇదొక సింప్లిఫికేషన్ అండ్ ఇది కూడా ఒక సింప్లిఫికేషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ d22 వచ్చేసి d22 ఆఫ్ n వచ్చేసి మనం దేన్ని d22 ఆఫ్ nగా సింప్లిఫై చేసుకున్నాము. ఇట్స్ g2 ఆఫ్ n మైనస్ g2 ఆఫ్ n ప్లస్ 2 n by 4 కదా, మైనస్ మొత్తం మల్టిప్లైడ్ విత్ ట్విడిల్ ఫ్యాక్టర్ w n by 2 4 and n. ఇట్స్ 4:n. ఇప్పుడు n రన్నింగ్ ఫ్రమ్ 0 to 1. సో d22 ఆఫ్ n ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీ హ్యావ్ g2 ఆఫ్ 0 మైనస్ g2 ఆఫ్ 2. ఈ మొత్తం ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాట్స్ మల్టిప్లైడ్ విత్ w4 and 0. ఓకే, సో d22 ఆఫ్ 0 ఇట్స్ నో మోర్ 0, n ఈక్వల్ టు 1 కదా, 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఇట్స్ g2 ఆఫ్ 1 మైనస్ g2 ఆఫ్ 1 ప్లస్ 2 ఇట్స్ 3 మొత్తం మల్టిప్లైడ్ విత్ w4 ఆఫ్ 1. ఓకే, సో ఈ 4 రిలేషన్షిప్స్ యూజ్ చేసుకుని ఇంకా ఫస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోవచ్చు. రైట్, ఇది సెకండ్ స్టేజ్ ఇది. రైట్, ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్తారు, ఎక్స్ ఆఫ్ ఎన్ నుంచి ఇవి రాబట్టచ్చు, ఇవి యూజ్ చేసుకుని ఇది రాబట్టచ్చు. రైట్, అండ్ వాట్ ఈస్ d11 ఆఫ్ ఎన్, దేన్ని తీసుకొచ్చి d11 ఆఫ్ కేగా రిడ్యూస్ చేసుకున్నాం. క్యాపిటల్ d11 ఆఫ్ కే is equal to ఇది DFT of what, summation n equal to 0, 1 d11 of n e raised to minus j 2 pi n k by n by 4 కదా, n by 4.
n/4 it's 2 and k n equal to 0 to 1 అదే క్రమంలో k కూడా 0 to 1 రైట్. సో ఇక్కడ విడదీసుకుంటే n ఈక్వల్ టు d11 ఆఫ్ k n ఈక్వల్ టు 0 ప్లస్ n ఈక్వల్ టు 1 అంటే మొత్తం ఈక్వేషన్లో మనము సమ్మేషన్ విడగొడుతున్నాము. వాట్ వీ హ్యావ్ ఇస్ ఈక్వల్ టు n ఈక్వల్ టు 0 ఇట్స్ d11 ఆఫ్ 0 ఇంటూ ఈ రైస్ టు ఈ మొత్తం 0 అయిపోతుంది కదా, అది ఇంకా 1ఏ. ఓకే, అండ్ ప్లస్ d11 ఆఫ్ n ఇంటూ ఈ రైస్ టు మైనస్ j 2 n ప్లేస్లో 1 వస్తుంది k/2 రైట్. సో d11 ఆఫ్ ఇది నో మోర్ n ఇట్స్ 1 n ప్లేస్లో 1 కదా, వాట్ ఎవర్ వేర్ ఎవర్ వీ హ్యావ్ ఆ ప్లేస్లో n ఆ ప్లేస్లో 1 పెట్టుకుంటాం. ఇక్కడ n ఈక్వల్ టు 0 ఆ క్రమంలో ఇది మొత్తం 0 అయిపోయి 1గా మిగిలిపోయింది అది రైట్. సో n ఈక్వల్ టు 0 to 1 ఇన్ ద సేమ్ వే k ఆల్సో ఫ్రమ్ 0 to 1 అంటే d11 ఆఫ్ 0 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకా k దిస్ హ్యాస్ బికమ్ ఇండిపెండెంట్ ఆఫ్ k d11 ఆఫ్ 0 ప్లస్ ఇది ఇలాగే ఉంటుంది. నౌ దిస్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ 0 k వీ హ్యావ్ d11 ఆఫ్ 1 ఇక్కడ k ఉంది బట్ k ఈక్వల్ టు 0 ప్లగ్ ఇన్ చేసినప్పుడు e రైజ్ టు 0 అయిపోతుంది, అది 1. సో దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్ ఫర్ d11 ఆఫ్ 0. ఓకే, అండ్ ఇన్ అదే సేమ్ వే d11 ఆఫ్ 0 d11 ఆఫ్ 1 అంటే మనకు d11 ఆఫ్ 0 వచ్చేసింది అండ్ వీఆర్ సర్చింగ్ ఫర్ d11 ఆఫ్ 1. సో అక్కడి నుంచి ఇలాగా మనకు వచ్చేసింది లాస్ట్ స్టేజ్ ఇది. d11 ఆఫ్ 1 విల్ బి ఈక్వల్ టు ఇది ఇండిపెండెంట్ ఆఫ్ k, సో d11 ఆఫ్ 0 ఇక్కడ ప్లస్ d11 ఆఫ్ 1 e రైజ్ టు గైస్ ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, e రైజ్ టు మైనస్ j 2π/2 k ఈక్వల్ టు 1 కదా, k ఈక్వల్ టు 1 మనం ప్లగిన్ చేసుకున్నాం. సో అప్పుడు e2 పోతుంది, e రైజ్ టు మైనస్ j π దట్ విల్ బి -1 రైట్. e రైజ్ టు మైనస్ j π cos π మైనస్ j sin π అకార్డింగ్ టు యూలర్స్ ఐడెంటిటీ. అప్పుడు cos π -1 అయిపోతుంది. సో అంటే ఈ మొత్తం వచ్చేసి మనకు మైనస్ అయిపోయినట్టు. సో మన రిజల్ట్ ఫైనల్ d11 ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు d11 ఆఫ్ 0 మైనస్ ఇక్కడ ఈ ప్లస్ ఈ దీనివల్ల నెగిటివ్ వచ్చేస్తుంది d11 ఆఫ్ 1 1/2 ఆఫ్ k. ఎక్కడ సింప్లిఫికేషన్ అది సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to 1 d12 ఆఫ్ n e రైజ్ టు మైనస్ j 2π nk/n/4 ఉండాలి, దట్స్ 2. ఓకే, సో k ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 to 1కి రన్ అయినప్పుడు k కూడా 0 to 1 ఆ క్రమంలో d12 ఆఫ్ k n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే d12 ఆఫ్ 0 e రైజ్ టు 0 అది ఇంకంతే, e రైజ్ టు n ప్లేస్లో 0 ప్లస్ d12 ఆఫ్ 1 n ఈక్వల్ టు 1 ప్లగ్ ఇన్ చేసుకుంటే మల్టిప్లైడ్ విత్ e రైజ్ టు మైనస్ j 2π k/2. ఓకే, అండ్ d12 ఆఫ్ 0 k ఈక్వల్ టు 0 ఇట్స్ d12 ఆఫ్ 0 ప్లస్ d12 ఆఫ్ 1 ఇంటూ k ఈక్వల్ టు 0 కదా, ఇది 0 అయిపోతుంది. సో దాట్స్ వాట్ వీఆర్ లెఫ్ట్ విత్ d12 ఆఫ్ 0 వచ్చేసి ఇంతే. ఓకే, అండ్ d12 ఆఫ్ 1 విల్ బి d12 ఆఫ్ 0 ప్లస్ d12 ఆఫ్ 1 ఇంటూ e రైజ్ టు మైనస్ j ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, k ఈక్వల్ టు 1 కదా, సో విల్ బి లెఫ్ట్ విత్ e రైజ్ టు మైనస్ j π. e2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ రావాల్సిన e2 క్యాన్సిల్ అయిపోతుంది, k ఈక్వల్ టు 1, సో e రైజ్ టు మైనస్ j π దాట్ గివ్స్ అస్ -1, ఆ -1 ఇక్కడ వస్తుంది. సో దిస్ ఇస్ ద
final result for d21 of 1. Okay, so in the same way d21 of 0 ఏమవుతుందండి, d21 of 0 plus d21 of 1, రైట్. ఇదే సింప్లిఫికేషన్లో వెళ్తూ ఉంటే. అండ్ ట్విడిల్ ఫ్యాక్టర్ w2 of 0 వస్తుంది. w2 of 0 అట్స్ 1 కాబట్టి ఇంకంతే. d2 of 1 d21 of 1 is equal to d2 of 1 of 0 minus d21 of 1. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగటివ్, రైట్. సో మేక్ ఎ నోట్ ప్లీజ్ గైస్. హోల్డ్ ఆన్. ఇది ఫస్ట్ స్టేజ్ నుంచి వచ్చేస్తుంది మనకి. ఇవి కదా, ఇవి శాంపుల్స్ ఇస్తారు. ఎక్స్ ఆఫ్ 0 నుంచి ఎక్స్ ఆఫ్ 7 వరకు. అక్కడ నుంచి g1 of 0 ఇది వచ్చేస్తుంది, ఈ సీక్వెన్స్. ఓకే, సో మేక్ ఎ నోట్ ప్లీజ్. సో మనకు ఇచ్చేది ఎక్స్ ఆఫ్ n వాల్యూస్ ఇస్తారు కదా. ఇట్స్ లైక్ ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3, ఎక్స్ ఆఫ్ 4, ఎక్స్ ఆఫ్ 5, ఎక్స్ ఆఫ్ 6 అండ్ ఎక్స్ ఆఫ్ 7 ఇస్తారు, రైట్. సో ఈ వాల్యూస్ని ఇవాల్యుయేట్ చేసుకొని n డొమైన్ ఎక్స్ ఆఫ్ n ఇస్తారు. n ఈక్వల్ టు 8 అంటే స్మాల్ n విల్ బి రన్నింగ్ ఫ్రమ్ 0 to 7 యాజ్ వీ ఆల్ నో దాట్. సో ఇక్కడ నుంచి ఇది యూజ్ చేసుకుని ఫస్ట్ స్టేజ్ కట్టేసేయచ్చు. వాట్ ఇస్ దాట్? హియర్ ఇది ఒక లైన్, సారీ ఇది కాదు, ఇది ఎక్స్ ఆఫ్ n కదా, దట్ డజంట్ కమ్ టు ది పిక్చర్. ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3, ఎక్స్ ఆఫ్ 4, 5, 6 and 7. గైస్ ఇది చూడండి, ఎక్స్ ఆఫ్ 0 ప్లస్ ఎక్స్ ఆఫ్ 4 అంటే ఎక్స్ ఆఫ్ 0 ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఎక్స్ ఆఫ్ 0 అండ్ ఎక్స్ ఆఫ్ 4 ఇక్కడ నుంచి మనకు కావాలి. సో డామినేట్ చేయకుండా ఉండడానికి ఇది ఎక్స్ ఆఫ్ 4 ఇక్కడ నుంచి ఎక్స్ ఆఫ్ 4 ఫ్లో అవుతుంది ఇక్కడికి, ఇక్కడ యాడ్ అవుతుంది. ఏమది? ఎక్స్ ఆఫ్ 0 ప్లస్ ఎక్స్ ఆఫ్ 4 విచ్ గివ్స్ అస్ ఏంటది, విచ్ గివ్స్ అస్ ఇది g1 of 0, g1 of 0, right. And what is this? g1 of 1, x of 1 plus x of 5. x of 1 ఇక్కడ ఉంది అండ్ x of 5 ఇక్కడ నుంచి సిగ్నల్, ఇక్కడ నుంచి సిగ్నల్ ఇక్కడ దాకా అటాచ్ చేస్తాము అండ్ దిస్ విల్ గివ్ అస్, ఇక్కడ యాడ్ అవుతుంది x of 1 plus x of 5, that will give us x of 1 plus x of 5, that will give us x of 1 plus x of 5, g1 of 1, g1 of 1 ఇస్తారు కదా, వస్తుంది. అండ్ దిస్ వన్ x of 6, x of 2 plus x of 6, x of 6, x of 2 ఆల్రెడీ ఇక్కడ ఉంది, x of 6 ఇక్కడ నుంచి ఫ్లో అవి ఇక్కడ యాడ్ అవుతుంది, that will give us x of 2 plus x of 6 ఏంటండి ఈక్వల్, x of 2 plus x of 6, g1 of 2, it's a g1 of 2, ఓకే. అండ్ ఇక్కడ నుంచి ఇది ఫ్లో అయినప్పుడు ఇట్స్ x of 3 plus x of 7, x of 3 plus x of 7, it's x of 3 plus x of 7, it's g1 of 3. Here we have g1 of 3, ఇది g అంటే g1 of 3, right. మరి ఇక్కడ ఏమొస్తుంది, x of 0 మైనస్ x of 4, x of 0 ఇటు నుంచి ఫ్లో అవ్వాలి, x of 0 ఇలాగా ఫ్లో అవ్వాలి, ఓకే. అండ్ x of 0 ఇక్కడ యాడ్ అవుతుంది, మైనస్ x of 4 కాబట్టి ఈ -4 అనేది షుడ్ బి మల్టిప్లైడ్ విత్ -1, ఐ మీన్ ఈ x of 4 అనేది షుడ్ బి మల్టిప్లైడ్ విత్ -1. ఇక్కడ ఇప్పుడు x of 0 మైనస్ x of 4 ఇక్కడ దాకా వస్తున్నట్టు, ఈ మొత్తం ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఇది కదా ఇక్కడ. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ ట్విడిల్ ఫ్యాక్టర్ w8 of 0. గైస్ ఆ రకంగా ఈ బేసిస్ అన్నిటికి కూడా -1 ఉండాలి, -1 అండ్ ఇక్కడ కూడా -1, ఇక్కడ కూడా -1 అండ్ ఇదిగోండి ఇట్స్ x of 1 యాడెడ్ విత్ x of 5, ఓకే. x of 1 మైనస్ x of 5 ఇక్కడ, x of 1 మైనస్ x of 5, ఈ మొత్తం సిగ్నల్ ఎంత ట్విడిల్ ఫ్యాక్టర్తో మల్టిప్లై అవుతుంది, ఇట్స్ w8 of 1 అండ్ గివింగ్ అస్ ఇది రెండో సీక్వెన్స్ లాగా మారిపోతుంది కదా, ఇట్స్ g2 of 0
and this one will be ikkada edo signal undo g2 of 1, and here x of 2, it's x of 2 minus x of 6 ఏమి ఇస్తుంది మనకి, and still multiplied with the twiddle factor w8 of 2. ఇక్కడ కూడా we'll be having a twiddle factor w8 of 3, right? సో ఇక్కడ నుంచి x of 2 ఇటు ఫ్లో అయింది, ఇటు నుంచి minus x of 6 ఇటు multiplied with this one, which will give us ఇది where is that guys, ఇది 6 కదా, w2 and w6 ఇది multiplied with this one, what is that, g2 of 2, and మిగిలింది ఏంట్రా అంటే ఫైనల్గా ఇక్కడ వచ్చేది g2 of 3. ఒకసారి చెక్ చేద్దాము ఏంటది, x3 యాడెడ్ విత్ దిస్ వన్, x3 minus x of 7 into w83 will give us g2 of 3. Yeah guys, g2 of 3 ఇక్కడ. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే g1 of n g2 of n నుంచి వచ్చిన శాంపిల్సే నెక్స్ట్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. guys, g1 of 0 ప్లస్ g1 of 2, g1 of 0 ప్లస్ g1 of 2, ఒకసారి మన ప్రీవియస్ డెరివేషన్ చూస్తే దట్ విల్ బీ ఈక్వల్ టు d11 of 0. ఓకే, అలానే g1 of 1 ప్లస్ g1 of 3, g1 of 1 plus g1 of 3, that will give us a d11 of 1 if I am not wrong. And on the other hand, g1 of 0 ఇటు నుంచి ఫ్లో అయిన g1 of 0 added ఇక్కడ యాడ్ అవుతుంది, and we have a -1 over here, and we have a twiddle factor w40, అలాగే we have a -1 over here and twiddle factor w41. guys, in the same way ఇక్కడ ఏమవుతుంది, ఇట్స్ g1 of 0 ఇలా వస్తుంది, g1 of minus g1 of 2, that will give us d12 of 0. ఒకసారి చెక్ చేసుకోండి, రైట్? ఇన్ ద సేమ్ వే ఇంకొక సిగ్నల్ d ఇక్కడ నుంచి g1 of 1 వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది, and minus g1 of 3, that way multiplied with this twiddle factor will give us a d12 of 1. okay, in the same way ఇక్కడ నుంచి వచ్చిన సిగ్నల్ ఇక్కడ యాడ్ అవుతుంది, that will give us g2 of 0 plus g2 of 2, that will give us a d21 of 0. okay, and ఇక్కడ నుంచి వచ్చిన g2 of 1, ఇటు నుంచి ఫ్లో అవుతున్న g2 of 1, and ఇక్కడ నుంచి ఫ్లో అవుతున్న g2 of 3, ఇక్కడ నుంచి ఫ్లో అవుతున్న g2 of 3, they combine to give d21 of 1. okay, and remember ఇక్కడ ఎలా అయితే ఫోర్త్ ప్లేస్లో ట్విడిల్ ఫ్యాక్టర్ ఉంటుందో ఇక్కడ 2 ఉంటుంది, అండ్ ఈ బేసిస్ దగ్గర ఇప్పుడు కూడా -1 అండ్ -1. ఓకే, అండ్ ఇటు నుంచి వచ్చిన ఇవన్నీ డెరివేషన్స్ అన్ని చేసి పెట్టేసుకున్నాం మనం, ప్రీవియస్గా అంతా కూడా వెళ్ళున్నాము, ఒకసారి చూసుకోండి. g1 of 0 ఇటు నుంచి వచ్చి ఇక్కడ g2 of 0 ఇక్కడ యాడ్ అయింది, అలాగే మైనస్ g2 of 0 minus g2 of 2 multiplied with the twiddle factor w4 of 0, that will give us a d22 of 0. ఏమండి, d22 of 0, అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఏం సిగ్నల్ ఫ్లో అవుతుంది, g2 of 1 minus g2 of 3 will give us multiplied with the twiddle factor, here ఇక్కడ twiddle factor ఉంటుంది w4 of 1, and సో ఇది g2 of 1 ఇలా ఫ్లో అవుతుంది, g2 of 1 minus
g2 of 3 ఇది మైనస్ కదా, g2 of 3 multiplied with w4 of 1, that will give us a d22 of 1. Hey guys, so ముందుకెళ్తే guys, if you remember d11 of 0 వచ్చేసి మనకి d11 of 0 is a combination of ఇదిగోండి d11 of 0 plus d11 of 1 is equal to d11 of 0 if I am not wrong. Okay, and అంటే ఈ రెండు d11 of 0 d11 of 1 ఇక్కడ యాడ్ అయితే that will give us d11 of 0, right? And ఇలా కిందకు వస్తే we have a negative over here. ఇదిగోండి ఇటు నుంచి d11 of 0 ఫ్లో అయింది, ఇటు నుంచి వచ్చే సిగ్నల్ ఇట్స్ d11 of 0 ఇలా వచ్చింది మైనస్ d11 of 1, that will give us d11 of 1, d11 of 1. In the same way ఇక్కడ నుంచి కూడా ఉంది. We have మనం ఆల్రెడీ ముందుగా డిరైవ్ చేసి పెట్టేసుకున్నాం కదా. సో హియర్ ఇట్స్ d12 of 0 d12 of 1, ఈ రెండు యాడ్ చేస్తే విల్ బి హ్యావింగ్ d12 of 0. ఈ రెండు లైక్ ఇటు నుంచి d12 of 0 ఫ్లో అవుతుంది, అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ నెగటివ్ ఓవర్ హియర్ అండ్ ట్విడిల్ ఫ్యాక్టర్ w2 of 0 ఉంటుంది, w2 ఇక్కడ w2 రైజ్ టు 0 అది 1 కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు, రైట్? నౌ ఇటు నుంచి d12 of 0 ఇలా ఫ్లో అవుతుంది మైనస్ d12 of 1, that will give us d12 of 1 if I am not wrong, right? And ఇటు నుంచి హియర్ d21 of 0 plus d21 of 1, that gives us d21 of 0. ఇప్పుడు అన్ని డిరైవ్ చేసి పెట్టుకున్నాం ఇక్కడ. అండ్ హియర్ ఇక్కడ ఒక నెగిటివ్ ఉండేసి ఇఫ్ యూ హ్యావ్ ఇలాగా యాడ్ చేయగలిగితే d21 of 0 మైనస్ d21 of 1, that will give us d21 of 1, capital D2 of 1, right? In the same way ఇక్కడ వచ్చేసి మనకి ఈ రెండు యాడ్ అయినప్పుడు d22 of 0 plus d22 of 1, that will give us capital D22 of 0. అండ్ మనకి ఇక్కడ ఒక నెగేషన్ ఉండి కనుక నెగటివ్ ఉండి ఇటు నుంచి d22 of 0 వస్తుంది, d22 of 0 minus d22 of 1, that will give us d22 capital D2 of 1, right? Guys, ఒక్కసారి ఈ సీక్వెన్స్ ఇక్కడతో మ్యాచ్ చేద్దాం. d11 of 0 is equal to x of 0 సరిపోయింది, is equal to x of 0, it's done. d11 of 1 ఎక్కడుంది, ఇదిగోండి d11 of 1 which is equal to x of 4 is equal to x of 4. ఓకే, అండ్ ఇక్కడికి వెళ్తే ఇట్స్ గైస్ d12 of 0 ఇక్కడ ఉంది, సో ఇట్స్ ఈక్వల్ టు x of 2, రైట్? అలాగే d12 of 1 d12 of 1 which is equal to x of 6 is equal to x of 6. Okay, and d21 of 0 equal to x of 1, capital X of 1. Okay, d21 of 1 it's a x of 5, right? In the same way d22 of 0 ఎక్కడ ఉంది, d22 of 0 it's a x of 3, and మిగిలింది ఏంట్రా అంటే it's a x of 7. let's check d22 of 1 it's a x of 7. guys, ఇన్పుట్ వచ్చేసి నార్మల్ ఆర్డర్లో ఉంటుంది, అవుట్పుట్ బిట్ రివర్సల్. x of 0 ఇది స్ట్రైట్ అవే ఉంది కాబట్టి అది రాసేసాను, x of 4 x of 2 x of 6 1 5 3 7. గైస్, ఇది ఇన్పుట్ వచ్చేసి నార్మల్ ఆర్డర్, అవుట్పుట్ వచ్చేసి బిట్ రివర్సల్ ఆర్డర్లో ఉంటుంది. జస్ట్ ఇన్వర్స్ టు
డిఐటి డెసిమేషన్ ఇన్ టైం. ఇక్కడ కే మీద ఆపరేట్ చేసుకుంటూ పోయాం కాబట్టి డెసిమేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ అని చెప్పారు. సో అనాలిసిస్ అర్థమైందని అనుకుంటున్నాను. సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యుబుల్ షేర్ అండ్ సబ్స్క్రిప్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.